హిందువులని ఎందుకు దోచుకుంటున్నారు? నేను చెప్పే ఒకే ఒక ఫార్ములా ఏంటంటే, మోసం చేయడం కంటే మోసపోవడమే అతిపెద్ద క్రైమ్. బాగా చెప్పారు. ఆ మోసపోయే వాళ్ళని, నిద్రపోతున్న హిందువులు, నేను చాలా వరకు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని తిట్టట్లా, హిందువులను తిడుతున్నాను. సెన్స్లెస్ హిందూ ఇడియట్స్ అని పెడుతూ ఉంటాను. అదే అందరి బాధ కూడా. ఇప్పుడు మీకు పొలిటీషియన్స్, ఇప్పుడు చాలామంది సో కాల్డ్ పొలిటీషియన్స్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయట్లేదు అని. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది తర్వాత చెప్తాను. కానీ వాళ్ళు ఏదైనా చేయాలంటే మనకి రావాలి కదా మేలుకొలుపు, ఆ హిందువులు పోరాడే మోటివేట్ రావాలి. కొంచెం చరిత్ర టచ్ చేద్దాం. ఎందుకు ఇలా తయారయ్యారు? ఆ క్వశ్చన్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్థితిలో ఉండి, ఇందాక చాలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న ఇవాంజలికల్ కన్వర్షన్స్ సంవత్సరానికి ఎంతో చెప్పారు. సంవత్సరానికి 3 లక్షల మందిని మతం మారుస్తున్నారు. హిందూ సోదరులందరినీ క్రిస్టియన్గా మార్చి సంవత్సరానికి 3 లక్షల మంది ట్రాక్ రికార్డ్ కల్వరి సతీష్ అనే పాస్టర్ మార్చడం, దానికి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం. ఎస్. సో మన వాళ్ళు మన దాంట్లో లేనిదేంటి, వాళ్ళ దాంట్లో ఉన్నదేంటి, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ద హిస్టరీ. బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా మనం గౌరవించాలి, పాజిటివ్. ఆ గౌతమ సిద్ధార్థుడి దగ్గర నుంచి వచ్చిన ఈ డిసైపుల్స్ అందరూ కూడా హిందుత్వాన్ని ఎంత నాశనం చేశారో చాలామందికి తెలియదు. హిందువులు బుద్ధుల్ని చంపి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళు చాలా పీస్ఫుల్ పీపుల్, మనం అరాచకము, మనం టెర్రరిస్టులు అనే పేరు వస్తుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గౌతమ సిద్ధార్థుడు గౌతమ సిద్ధార్థుడి కంటే ముందు సనాతన ధర్మం, బుద్ధిజం ఓల్డెస్ట్ రిలీజన్ కాదు. ఇప్పుడు బుద్ధిజం గురించి మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? బికాస్ ఆ నాన్ వైలెన్స్ అనే చెత్తని వీళ్ళ మీదకి రుద్దారు. గౌతమ సిద్ధార్థుడు రాజు, నాన్ వైలెన్స్ అని ఎందుకు చెప్తాడు? యుద్ధాలు చేయకండి అని ఎందుకు చెప్తాడు? రాజులందరినీ ప్యాసిఫై చేసేసాను. ఈ ఇస్లామిక్ ఇన్వేజన్స్ మన దేశంలో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ దాన్ని అడ్డుకుని పోరాడే రాజు లేకుండా చేసుకున్నాం హిందువులు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడేంటి, హాఫ్ బేక్డ్ డిసైపుల్స్ అంటాను నేను. హాఫ్ డిసైపుల్స్కి సగం బుర్ర ఉంటుంది, ముక్తి మొత్తం తెలియదు. వాడు ఏంటంటాడు, బుద్ధుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఏంటంటే ఆ దేవుడే లేదు, దేవుడు అనే కాన్సెప్టే, దేవుడు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు లేదంటే ఇంక వేదాలు లేవు, స్క్రిప్చర్స్ లేవు. స్టార్ట్ చేశారు వేదాలని వెక్కిరించడం. అంటే బుద్ధిజం ఆ టైం నుండే ఉందంటారు. బుద్ధిజంలో ఉన్న డిసైపుల్స్ ఒక గురువుగా చాలా మందిని ఎన్లైటన్ చేసిన సక్సెస్ఫుల్ గురువు గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధ. అక్కడున్న డిసైపుల్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతి స్టార్ట్ చేశారు. వీణని ఇలా ఎందుకు ప్లే చేయాలి, రివర్స్లో ఎందుకు ప్లే చేయకూడదు, కొత్త రాగాలు, ఇట్లంతా డిస్టార్ట్ చేసి, ఇంకా వేదాలు మీరు తీసుకుంటే దాన్ని అన్నింటినీ రెడిక్యూల్ చేసేది. గ్రంథాలయాల్ని కాల్చేశారు. ఒక బెంగాల్ ఢాకా లైబ్రరీని తగలబెట్టారు బుద్ధులు. సో కాల్డ్ పీస్ఫుల్ పీపుల్ అంటారు, ఇది ఎవరికి తెలియదు. అంటే మొహమ్మద్ గజ్నీ గోరీలే తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీని తగలబెట్టారు అని అంటారు. గౌతమ బుద్ధుడి కాలంలో గౌతమ్ డిసైపుల్స్ తగలబెట్టారు. అందులో ఉన్న వన్ ఆఫ్ ది హాఫ్ బేక్ డిసైపుల్స్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. అవునా కదా? రిటిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని రాశాడు. అండ్ రాముడు కృష్ణుడి కంటే గొప్పడు అంబేద్కర్. అంబేద్కర్ చేసిన పాజిటివ్ పనులు కూడా ఉన్నాయి, అది నేను రెస్పెక్ట్ ఇస్తాను. రాజ్యాంగం ప్లస్ ఒక మంచి పాయింట్ ఏంటంటే, పార్టిషన్ టైంలో హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెనాట్ కో ఎగ్జిస్ట్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి అంబేద్కర్. వి రెస్పెక్టెడ్. అంటే రిలీజియన్స్ గురించి ఆయన చేసిన స్టడీ ఎంత ఉందో చూడండి. ఆయన డిక్లేర్ చేశాడు అప్పుడే, హిందూ ముస్లిమ్స్ ఒక వేదిక, ఒక చోటు కలిసి ఉండలేరు అని డిక్లేర్ చేశాడు. మనోడు ఇంకో హాఫ్ బేక్డ్ డిసైపుల్ గాంధీ సేమ్ నాన్ వైలెన్స్ తీసుకొచ్చాడు కదా. నాన్ వైలెన్స్ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది. మహాత్ముడు ఓన్లీ హిందువులకు ఎందుకు చెప్తున్నావు? ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టమని ఓన్లీ హిందువులకు ఎందుకు చెప్తున్నావు? అది మన వాళ్ళకంటే మన దాంట్లో మహాత్ములు లేరా? మన దాంట్లో అహింసావాదం చెప్పని మహాత్ములు లేరా? సో ఇలాంటిదంతా జనాల మైండ్స్లో ఎక్కించి దాన్ని ట్రైన్ చేసి కూర్చోబెట్టి బాగా పడుకోబెట్టేశారు. ఇప్పుడు ఆ నిద్ర లేపాలి. ఆ నిద్ర లేపే ప్రయత్నం మనం అంతా చేస్తున్నాం. అసలు నిజంగా చెప్పాలి, భారతదేశంలో హిందువులకు ఉన్న చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు? మనకు దిస్ ఇస్ అ కంట్రీ ఆఫ్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. దేవుళ్ళు వాళ్ళ డిసైపుల్స్ని మిగతా రాజ్యాలకి పని మీద పంపించారు, కానీ ఈ దేశంలో దేవుళ్ళే దిగారు, దేవుళ్ళు నడిచారు ఈ భూమిలో. దైవత్వాన్ని ఎలా పొందాలో వేరే వాళ్ళకి హెల్ప్ చేసి చూపించారు. అగైన్ బుద్ధిజంలో ఉన్న క్లారిటీ ఇప్పుడు కూడా చాలామంది, దేవుడు లేదు కాదు, దైవత్వాన్ని నువ్వు పొందగలవు, దానికి ఉన్న సాధనలే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు.
గౌతమ సిద్ధార్థుడు ఇప్పుడు ఎన్నో డిసైపుల్స్ వీళ్ళందరినీ చూస్తే నవ్వు వస్తుంది, ఏం చేస్తున్నారో మీరు, నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి అంటాడు. అంటే అప్పట్లో శ్రీకీర్తి, రాహుల్ భద్ర ఇలాంటివి చాలామంది ఎన్లైటెన్ బీయింగ్స్ని ఆయన ఆ సాధనలో ఎన్లైటన్ అయ్యి వాళ్ళు వేరే డిసైపుల్స్ని పెట్టుకుని అలా వెళ్తూ ఉన్నిందనమాట. అంటే ఏ స్ట్రీట్కి వెళ్ళినా కూడా ఒకరిని పిలవడము, ఇంకా గుండు కొట్టి సన్యాసం పట్టించి సన్యాసం చేయడం అంత ఈజీ చేశాడు, ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. అప్పట్లో మార్కెటింగ్ చాలా ఎక్కువ చేశాడు బుద్ధుడు. కాకపోతే అంత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఒరిజినల్ బుద్ధత్వం కానీ బుద్ధిజం కానీ అసలు ఎక్కడ కనబడదు. ఈ కాలంలో ఉన్నటువంటి హిందువులు కానీ హిందూ సోదరులు కానీ మిత్రులు ఎవరైనా సరే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలి, నేను హిందూని, నా చరిత్ర ఇది అని తెలుసుకోవాలి అని అంటే ఎలాంటి సాధనలు చేయాలి, ఎలాంటి పరిశోధనలు జరగాలి అని, నేను హిందూ సగౌరవంగా చెప్పుకోవాలి అండ్ నా మదర్ ల్యాండ్ ఇది, భారతమాతకి జై అని సగర్వంగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఎలాంటి సాధనాలు చేయాలి, ఎలాంటివి పరిశోధించాలి యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి. నేను సద్గురు డిసైపుల్ మార్కెటింగ్ అని అందరూ బ్రాండ్ వేస్తారు కాబట్టి హిందూ జనజాగృతి సమితి వాళ్ళు ఒక 7-day వర్క్షాప్ పెడుతున్నారు, గోవా ఆశ్రమంలో ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో హిందూయిజం అంటే ఏంటి, హిందుత్వ అంటే ఏంటి, మన సంస్కృతి, గురు పరంపర, సాంప్రదాయాలు అన్నీ నేర్పుతారు మీకు. జస్ట్ 7 days. అక్కడికి వెళ్ళి వస్తే మంచి రిసార్ట్ లాగా కూడా ఉంటుంది, అదొకట. ఇంకో ఆప్షన్ చెప్తాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. ఇంకో ఆప్షన్ మన RSS వాళ్ళు కూడా ఈ ఈ హిందూ దాని గురించి చెప్తారు. ఇలాంటివి ఏదో ఒకటి జాయిన్ అయ్యి ఒక వర్క్షాప్ తీసుకోకపోతే నువ్వు సర్టిఫికెట్లో మాత్రమే హిందూ అవుతావు, కానీ నీకేం తెలుస్తుంది? బయట వీడియోలు చూసి ప్రవచనకర్తలు చెప్పే దాంట్లో 100 బొక్కలు ఉన్నాయి. రాముడు మాంసం తింటాడు అని చెప్తున్నారు. రాముడు మాంసం తినేదాన్ని ఆ గీతా గోరఖ్ ప్రెస్ ట్రాన్స్లేషన్, ఒరిజినల్ వాల్మీకి రాసిన ట్రాన్స్లేషన్ని పోయెట్స్ వాళ్ళ భక్తితో రాయడం స్టార్ట్ చేశారు, తప్పులు రాశారు. బాధాకరమైన విషయం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తులసీదాసు ఏం చేశాడంటే సీతమ్మని రావణుడు ముట్టుకోలేదు అని రాశాడు. అది రాంగ్. అది వాల్మీకి రామాయణంలో ముట్టుకున్నాడు, ఎత్తుకొని తీసుకెళ్లాడు అని ఉంది. వాల్మీకి ఒరిజినల్ రామాయణం. తులసీదాస్ ఎందుకు అలా రాశాడు? రాముడి పరమ భక్తుడు, జగన్మాత సీతని ఈ రాక్షసుడు ముట్టుకోవడమా, అది అసలు నేను ఊహించుకోలేడు. అసలు కాలిపోతాడు, పార్వతీమాత అది ఇది అని అనుకుని రాస్తాడనమాట. ఇంకా ముట్టుకోలేదు అని రాసేస్తాడు, అంటే భూమిలో పెట్టి డైరెక్ట్గా తీసుకెళ్లారు సంభవం. ఇట్లా ఒక్కొక్కరు చేసిన డిస్టార్షన్స్ అన్నిటిని ఇప్పుడు కొన్ని 200 రకాల రామాయణాలు ఉన్నాయంట. ఒక్కొక్కటి అంటే 2 దాంట్లో మనము ఒరిజినల్ కాపీని పట్టుకోవాలి, వాల్మీకి రామాయణం పట్టుకోవాలి. రాముడు మాంసం తిన్నాడు, సాధ్యం మరి ఒరిజినల్ రామాయణం ఎక్కడ దొరుకుతుంది? శ్రీరామ చక్రధర్ గారు విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు, కేవలం దీనికోసమే. అది చాలా లేట్గా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అంతకుముందు మనకి దయానంద సరస్వతి గారు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ఆర్య సమాజ్ కూడా ఒకప్పుడు పెట్టిన ఆర్య సమాజ్ వేరు, ఇప్పుడు ఆర్య సమాజ్ వేరు. దయానంద సరస్వతి గారు మన సనాతన ధర్మంలో ఉన్న రిలీజియన్ అందుకున్న ఫ్రిల్స్ని క్లీన్ చేశారు యాక్చువల్గా. వేదంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే వేదవ్యాసుడు ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. ఇప్పుడు జనాలు ఏంటంటే అసలు వేదం ఒకటేది కూడా మర్చిపోయి 4 వేదాలు అంటారు. వేదం ఒకటే, జనాలకు అర్థం కావడానికి 4 డివిజన్స్. ఆ తర్వాత శాస్త్రాలుగా రకరకాలుగా డివైడ్ అవుతూ పొల్యూట్ అవుతూ ఇప్పుడు అదేదో ఓన్లీ 1% అవైలబుల్ అని ఎక్కడ చదివాను. అదేదో ఒరిజినల్ కాపీ ఆఫ్ వేదము ఓన్లీ 1% అవైలబుల్ అంట. అంటే మీకు మరో ఆదిశంకరాచార్యుడు పుట్టుకొస్తే కానీ మీకు ఒరిజినల్ దొరకదు. అట్లాంటి కాలంలో దయానంద సరస్వతి గారు దాన్ని తీసుకుని మొత్తం క్లీన్ చేశారు. జ్యోతిర్లింగాల గురించి, ప్రతిష్టాపన గురించి మొత్తం అన్నిటి మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఒరిజినల్ కాపీ మీకు అక్కడ దొరకవచ్చు. గీతా గోరఖ్ ప్రెస్ ఒరిజినల్ కాదు, బట్ అట్ ది సేమ్ టైం మీకు ఇంటెలిజెన్స్ ఉంటే మీకు దాంట్లో బొక్కలు తెలిసిపోతాయి. నేను సద్గురు వేదాలకు అగెయిన్స్ట్ అంటారు కదా, నేను ఆశ్రమంలో నుంచి ఆ సాధనలు చేయడం వల్లే వేదాలు నాకు బ్రహ్మాండంగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతా గోరఖ్ ప్రెస్లో ఆయన పోయిట్ రాసిన ట్రాన్స్లేషన్లో ఉన్న తప్పులు నాకు అర్థమైపోతాయి. రాముడు పళ్ళు తినేటప్పుడు అందులో సాంస్క్రిట్లో ఒక మాంసకృతం అనే టైపు వర్డ్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్గా ఆ మాంసాన్ని స్వీకరించడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక చేతికి స్కిన్ ఉంటుంది, దాని లోపల మాంసం ఉంటుంది, దాని వెనకాల బోన్ ఉంటుంది. సేమ్ ఒక యాపిల్ పండు తీసుకుంటే స్కిన్, మాంసము,
సీడ్ కదా, ఎస్. అందులో ఉన్న మాంసం తింటే దాన్ని లిటరల్గా మాంసం అని రాస్తాను. కానీ చాలా మంది పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా రాముడు రాజు క్షత్రియుడు మాంసం తిన్నారు అని చెప్పి వాదన ఉంది. తప్పు. తినలేదు. ఇప్పుడు నా వరకు నేను ఏం చేస్తానంటే, ఇది అందరూ ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. డోంట్ లుక్ అప్ టు ఎనీ వన్, డోంట్ లుక్ డౌన్ ఆన్ ఎనీ వన్. ఎండ్ ఆఫ్ ద డే వన్ ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ మీటింగ్, బోత్ ఆర్ సేమ్. You are also eating paneer biryani, I am also eating paneer biryani. So let's talk whether it works or not. What works for us. అట్లా చూసుకుంటే మీరు ఒకసారి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, మన గరికపాటి గారు, వీళ్ళందరినీ తీయకూడదు అనుకున్నాం పేరు, మీరు తీశారు. లేదు అంటే మనం వీ రెస్పెక్ట్ దేర్ వర్క్. కానీ జనాలు ఇలా చూడకండి. వాళ్ళ స్థాయిని మీరు సాధన ద్వారా పొందవచ్చు. వాళ్ళ స్థాయిని మనము కూడా పొంది వాళ్ళలాగా మనం కూడా చేయవచ్చు అనేది మనం గమనించగలిగితే అప్పుడు మీకు నిజాలు అర్థమవుతాయి. మనం ఏంటంటే సైడ్ కిక్స్ని ఫాలో అవ్వకూడదు, ఒరిజినల్ని ఫాలో అవ్వాలి. ఒరిజినల్ ఇస్ వాల్మీకి. వినోద్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలి అని అంటే, చాలా అధ్యయనం చేశారు, చాలా పరిశోధించారు, ఇన్ని రోజులు మీ టైంని, వాల్యుబుల్ ఏజ్ని అంతా కూడా పరిశోధనకే అంకితం చేశారు కదా. నిజంగా చెప్పాలి అని అంటే హిందూయిజం, క్రిస్టియానిటీ, లేకపోతే ఇస్లామిక్, ఇలాంటి మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి అసలు? మతం అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, మతం కాదు. ఐ మీన్ మనుషులంతా ఒకటి అనుకొని అందరం సోదర భావనతో బతకాల్సింది పోయి, మతం అనేది ఏర్పడడం ఒక ఎత్తు అయితే అందులో మా మతం గొప్పదంటే మా మతం గొప్పదే ఎక్కువైపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే మీరు హిందుత్వం మీద పోరాడతారు, ఇంకొక ఇస్లామిక్ సోదరిని పట్టుకుంటే మా దేవుడే గొప్ప, మా అల్లను నమ్మితే మాత్రమే మీకు స్వర్గద్వారం ఉంటుంది అని చెప్తారు, జన్నత్ మిల్తాయే అని అంటారు. అట్లనే ఒక క్రిస్టియన్ సోదరిని తీసుకున్న స్వర్గం కేవలం యేసుప్రభుల వారిని నమ్ముకుంటేనే మాత్రమే మీకు పరలోకం సాధ్యము అని అంటారు. ఇన్ని మతాలు, ఇన్ని రకాల విద్వేషాలు, మీరు చేసిన అధ్యయనంలో మనుషులంతా ఒక్కటే అనే చోటికి రాకుండా ధర్మం వైపు, ఏదైనా ధర్మమే, ధర్మం అనేది ధర్మమే, ఎక్కడ ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా, ఏ మతంలో చూసుకున్నా అందరం ఒకవైపు నడవకుండా ఇన్ని భిన్నాభిప్రాయాలు ఇవంతా ఎప్పుడన్నా పరిశోధించినప్పుడు ఏం ఐడెంటిఫై చేయగలిగారు మీరు? నేనైతే మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ రెండే కేటగిరీలుగా విభజిస్తాను. ఒకటి సాడిస్టులు, ఇంకొకటి మ్యాసోచిస్టులు. ఏంటిది? సాడిస్టులు పక్కన వాళ్ళని టార్చర్ పెట్టి ఎంజాయ్ చేస్తారు, మ్యాసోచిస్టులు వాళ్ళని టార్చర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. సాడిస్ట్కి ఎగ్జాంపుల్ కావాలంటే పొలిటీషియన్స్, మ్యాసోచిస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే రిలీజియన్స్. పాలిటిక్స్ ఈజ్ అ రిలీజన్ ఆఫ్ సాడిస్ట్, రిలీజియన్ ఈజ్ అ రిలీజన్ ఆఫ్ మ్యాసోచిస్ట్. ఎలా అంటే చాలా రిలీజియన్స్ ఎలా ఉంటాయంటే సొంత సెల్ఫ్ టార్చర్. మెనీ రిలీజియన్స్ హ్యావ్ ఎండెడ్ అప్ సెల్ఫ్ టార్చర్. వాళ్ళ రిలీజియన్లో వాళ్ళే ఉండలేక సఫోకేట్ అవుతూ ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటకు వచ్చేద్దామా అనే అంత దరిద్రంగా ఉంటున్నాయి రిలీజియన్స్. ఆ ఫ్రీడమ్ అందించే వాళ్ళు ఒక తరతరానికి గురువులు వస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు పొలిటీషియన్ ఊరికే తిట్టడం మంచిది కాదు. ఒక పొలిటీషియన్ జనాలకి ఎలా ఉపయోగపడతాడని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్తాను. ఆఫ్టర్ దట్ లెట్స్ కనెక్ట్ బ్యాక్ టు వై పీపుల్ ఆర్ డివైడెడ్. అంకుర్ హాస్పిటల్లో ఒక ఆమె సిజరీన్ జరిగింది. C1 అంటారు, C2 అంటారు, డబ్బులు లాగుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్లు ఊడిపోయాయి, నొప్పి వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ కుట్లు వేశారు, వచ్చింది, మళ్ళీ కుట్లు ఊడిపోయింది. 3-4 టైమ్స్ ఇలా జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయగలుగుతారు? లక్షల డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి, బయట ఎవరికి చెప్పుకోలేదు. మన శ్రీనాథ్ పొలిటీషియన్ అంకుర్ హాస్పిటల్కి వెళ్ళి ఇది వేరే హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే 10-20 లక్షలు అవుతుంది, నువ్వు యాజ్ ఎ డాక్టర్గా యు ఆర్ ద వన్ రెస్పాన్సిబుల్. వీళ్ళు కామన్ మ్యాన్ వెళ్తే ఎవరు పట్టించుకోరు, నువ్వు వెళ్ళి సాల్వ్ చేస్తావు. వాళ్ళకి ఆమెకి అపిటైట్ లూజ్ అయిపోయి బ్రెయిన్ అంతా ఇదైపోయి కళ్ళు కనబడక టేస్ట్ రాకుండా ఇలా అవుతుంది. అది అక్కడి నుంచి ఏమన్నా అయిందంటే నువ్వే రెస్పాన్సిబుల్. అసలు హాఫ్ బ్రెయిన్ వాళ్ళకి ఇట్లాంటి ఆపరేషన్స్ ఎందుకు ఇస్తారు మీరు? ఇట్లా గొడవ పెట్టుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఏసీపీ అంటాడు, డిఎస్పీ అంటాడు, పోలీస్ వస్తాడు, సార్ మీరేమో ఇలా బెదిరిస్తారు, మేము తీసుకెళ్ళి జైల్లో వేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అన్నీ బెదిరిస్తే పెట్టరాబోయే కేసు ఇప్పుడే చూసుకుందాము, ఈ టైప్లో డీల్ చేసి ఎవరు మన శ్రీనాథ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. పొలిటీషియన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో గమనించండి. ఇప్పుడు మీరు చాలా బిజినెసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు,
యాజ్ అ మేనేజర్ మీకు ఎంత పెయిన్ ఉంటుందో మీకు తెలుసు. ఎస్. నలుగురు ఎంప్లాయీలని మేనేజ్ చేసే దాంట్లో ఉన్న హెడేక్లు మీకు క్యాన్సర్ బీపీలు వస్తాయి. అవును. స్టేట్ని మేనేజ్ చేస్తున్న ఎంపీకి ఎంత ఉంటుంది, అంతే. ఎంత వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో అవును. అనకూడదు మనం యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ దొంగలు క్రిమినల్స్ కూడా ఉన్నారనుకోండి, దేర్ ఎంజాయింగ్ అంటే దే డోంట్ నో దట్ దే ఆర్ సర్వెంట్స్. ఎస్. ఇప్పుడు నేను రఘునందన్ రావు గారిని కలిశాను, వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్తే ఆయన నాకు దోశలు వడ్డించాడు, తినండి తినండి అట్లా అని చెప్పి, సార్ మీరు కూర్చోండి నేను వడ్డిస్తానంటే, నో ఐ లైక్ సర్వింగ్, ఐ ఎంజాయ్ సర్వింగ్ అంటున్నాడు ఆయన. సో ఇట్లాంటి అంటే ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్, పొలిటిక్స్ అనే ఫీల్డే నువ్వు సేవాభావం ఉన్న వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎంటర్ కాకూడదు. ఇలా ఉపయోగాలు కూడా ఉంటాయి. కాకపోతే చాలామంది శాడిస్టులుగా ఎండిపోతున్నారు. ఈ శాడిస్టులే దళితుల్ని పట్టుకుంటున్నారు. దళితులు గమనించాల్సింది ఏంటంటే ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళని పైకి తీసుకురావట్లే, వాడుకుని వదిలేస్తున్నారు, వాళ్ళని పూర్గానే ఉంచుతున్నారు. దే ఆర్ నాట్ ఎంపవరింగ్ ది దళిత్స్, దే ఆర్ కీపింగ్ దెమ్ పూర్ సో దట్ దే కెన్ విన్ ఓవర్ నెక్స్ట్ ఎలక్షన్స్. ఆ హారిబుల్ స్టేట్ నుంచి బయటికి తీసుకురావాలంటే గురువుసే చేయగలుగుతారు. ఐ థింక్ ఐ ఆన్సర్డ్. సో ఎందుకు మరి ఇన్ని భిన్న మతాలు? కాస్ట్ అనే వర్డ్ భావం రూపంలో కానీ అర్థం రూపంలో కానీ ఎక్కడా మన శాస్త్రంలో చెప్పలేదు. దాన్ని అది పోర్చుగీస్ నుంచి తీసుకొచ్చిన సైడ్ కిక్ వర్డ్ అది. ఇప్పుడు మొన్న ఆర్జే కిరణ్ ఒక వీడియో వైరల్ అవుతుంది, ముస్లిమ్స్లో ఉన్న అన్ని మతాలు అన్ని విభజనలు బయటపెట్టింది అనమాట. వీళ్ళ సైడ్ క్రిస్టియన్ సైడ్ కూడా రకరకాల చర్చిలు, రకరకాల కమ్మ కాపు అన్నీ ఉంటాయి. హైలైట్ చేసేది మాత్రం హిందుత్వాన్ని ఎందుకు హైలైట్ చేస్తారు? సో విక్టిమ్ కార్డులో మనమే ఉన్నాం ఇప్పుడు. వీడియో మీకు ట్విట్టర్ ఓపెన్ చేస్తే రక్తాలు కార్చుకుంటే హిందూ కనబడతాడు, మాకేం చేయట్లేదు అని చెప్పి. దీని మీద నేను సద్గురు నాకు ఎప్పుడు చూసిన సద్గురు ఎగ్జాంపుల్ ఎందుకు వస్తుందంటే, నాకు అలాంటి డిఫరెన్సెస్ని యునైట్ చేసే దాని మీద పనిచేసిన వాళ్ళలో మిగతా ఎవరు నాకు కనబడలేదు. సద్గురు గ్రామోత్సవం అని ఒక కాన్సెప్ట్ పెట్టాడు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. లేడీస్ చిన్నప్పుడు గలగల అని ఇట్లా ఆడుకునే లేడీస్, చిన్నపిల్లలు పెళ్ళైన తర్వాత అసలు ఇంటి నుంచి బయటకు రాకుండా అయిపోతారు. అవును. కంప్లీట్గా వంటింటికి పరిమితం అవుతారు. ఒక ఇంటికి దీపం ఇల్లాలు, మన నారీ శక్తి కొన్ని ఉపయోగాలు ఇవన్నీ మనం చూసుకుంటే, ఆమెని మనం కాపాడుకోలేకుండా 20 yearsకి దే ఫీలింగ్ లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ముసలిలాగా ఫీల్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ నో ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్, టూ మెనీ రిస్ట్రిక్షన్స్. వాళ్ళని ఆడించాలి డిసైడ్ అయ్యాడు. ఓన్లీ విలేజెస్ తీసుకొచ్చి ఈమె ముసలోళ్ళు త్రోబాల్ కాంపిటీషన్ చూసారా మీరు? అక్కడికి సచిన్ టెండూల్కర్ ఇన్వైట్ చేసి, కిరణ్ బేడి ఇన్వైట్ చేసి, ఉమెన్ ఆర్ ప్లేయింగ్ నౌ. దాంట్లో యూత్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ కాస్ట్ డిఫరెన్సెస్ ఎవరు చూడరు. ఆట గేమ్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ విల్ నాట్ సీ ఎనీ కాస్ట్ డిస్క్రిమినేషన్. యునైట్ చేశాడు. ఓనరు లేబరు ఆడుకుంటారు ఒకే గేమ్లో. వాళ్ళు మళ్ళీ అడిక్షన్స్ పోయే వాళ్ళకి గేమ్లో స్మార్ట్గా కనబడాలంటే స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్, ఇన్ని ఉపయోగాలన్నింటినీ ఆయన గమనించి లెట్స్ గో ఫార్వర్డ్. స్టార్టింగ్లో ఒక విలేజ్లో ఒక ఊర్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి వాలంటీర్స్కి చాలా కష్టం ఉండేది. అలాంటిది ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ దాకా వచ్చేసారు. ఆంధ్రాలో కూడా ఈశా గ్రామోత్సవం రాబోతుంది. దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అండ్ దిస్ ఇస్ అన్ అటెంప్ట్ విచ్ ఇస్ బీయింగ్ ప్లేడ్. మన గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు? ఫ్రీబీస్ మొత్తం అన్నింటినీ అప్పుల పాలు చేసి మనోడు సచివాలయాన్ని అమ్మేద్దాం అనిపోయాడు కదా. ఇలాంటి పాలిటిక్స్ అస్సలు దేశాన్ని బాగా చేయలేవు. వీ నీడ్ గురూస్ పొజిషన్ ఓవర్ దర్. హిందువులే ప్రధానంగా మతం మారడానికి ప్రధాన కారణాలు ఏంటి? క్రిస్టియానిటీ ప్రధానంగా టార్గెట్ చేసింది ఇస్లామిక్ని కాదు. ప్రధానంగా చూసినట్లయితే మీరు అన్నట్టు హిందువులే ఎక్కువగా విక్టమ్స్గా కనబడతా ఉన్నారు. హిందువుకి తన చరిత్ర తెలియక మతం మారిపోతున్నాడా? నిజంగా ఆయనకి ఏం చరిత్ర లేదు, ఆ దేవుడికి అంత పవరే లేదు, ఆయన ఇతిహాసాల మీద ఆయనకు అంత నమ్మకమే లేకుండా పోయిందా? ఎందుకు అంత ఈజీగా విక్టంగా మారిపోయి మతాన్ని మారిపోతున్నాడు ఒక హిందువు అంటే ఏమంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి అసలు టైం అనేది లేకుండా చేశారు. ఒక మనిషి శరీరంతో బిజినెస్ చేసుకునే కంపెనీలు ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళాలి అట్లంటే ఒక షర్ట్ ఐరన్ చేయాలంటే 20 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు మన ఇంట్లో మనమే తోముకునేవాళ్ళం. బయటకు వెళ్ళాలంటే మీ కార్, పెట్రోల్, ఎవ్రీథింగ్ బయట ఒకడు బిజినెస్ చేస్తాడు. సో యు ఆర్ అ స్లేవ్ టు అది అదర్. అలాంటప్పుడు నీకు ఇండిపెండెన్స్ అనే ఫ్రీడమే లేకుండా పోతే ఇంక నీకు రిలీజియన్, హిందుత్వం అనే పవర్ ఎక్కడొస్తుంది? ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఇది ఎగ్జామ్ రాయాలంటే ఈ దారాలు కట్ చేయాల్సి వస్తుంది, తాళి తీసేయాలి, మొన్నంతా జరిగింది అది. దాని వెనకాల పోరాడేవాడు. ఏం చేయాలి అని అడిగితే, రథం కాలిపోయినప్పుడు
ఆ చుట్టుపక్కల ఉన్న మఠాధిపతులు రాలేదు. కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, లేకపోతే మా బోటోళ్ళు, నేను ఎక్కువ జియో పాలిటిక్స్లో ఉంటాను, లోకల్ మీద నాకు అంత ఐడియా ఉండదు, బట్ అదే వీళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఎందుకు వాళ్ళు రావచ్చు? ప్రతిదానికి వాళ్ళే రావాల్సిన ఇది పడుతుంది. రావాల్సిన వాళ్ళు ఎవరు? సాఫ్రమ్ యూనిఫామ్ ఎందుకు ఇచ్చారు మీకు? ప్యాసివ్గా ఎందుకు ఉంటున్నారు? నాకు మీకైతే ఓన్లీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి భక్తులు ఉంటారు కదా, డివోటీస్. కమాండ్ ఇస్తే వచ్చేస్తారు కదా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు. ఇది నేను మాట్లాడితే వీడు సైవైటు, వీడు మనము గురువుల చేతిలో నాణ్యమైన గురువులు ఉండాలి. ఎవరైతే గురువు పొజిషన్ తీసుకున్నారో దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ ది హిందూ ఆర్గనైజేషన్ మొత్తం. ఎంతసేపు మనం పొలిటీషియన్స్ పైన డిపెండ్ కాలేమో అట్లాంటి వాళ్ళు చేయలేరు కూడా. కానీ నిజానికి హిందువులు ఇంత గాఢ నిద్రలో ఉండటానికి ప్రధానంగా చూసినట్లయితే కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే వినోద్ గారు, ఒక 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వినోద్ అనే పర్సన్ ఉన్నాడు, మహేందర్ అనేవాడు ఉన్నాడు. కట్టెలు కాలిపోయి మన బూడిది కూడా ఈ భూమి మీద దొరకకపోవచ్చు బహుశా. అంటే ఇప్పుడు బయట ఒక బంగ్లాదేశ్లో, ఒక ఆఫ్ఘనిస్తాన్లో, ఒక పాకిస్తాన్లో చూసినట్లయితే 40% ఉన్న హిందువులు 1% అయిపోవటం, 33% ఉన్న హిందువులు 3% అయిపోవటం. భారతదేశంలో కూడా చూసినట్లయితే చాపు కింద నీరులాగా హిందువు పోతానే ఉన్నాడు. నిజంగానే ఒక హిందువు బతకాలి అని అనుకుంటే మనకున్న దేశం ఒకటి భారతదేశం మాత్రమే. ఒక ఇస్లామిక్ సోదరులకు చూసినట్లయితే 33 దేశాలు, 40 దేశాలు ఉంటాయి. ఒక క్రిస్టియన్కి చూస్తే 50 దేశాలు ఉంటాయి. ఉన్న ఒకే ఒక్క దేశంలో హిందువుగా నిలకడగా నీ మతాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎప్పుడు కూడా ఏదన్నా మతం మీద ఏదన్నా దాడి జరిగింది, ఎవరన్నా మనల్ని చంపడం, నరకటం లాంటివి చూస్తుంటే, వెస్ట్ బెంగాల్లో చూడండి, ఈరోజు భారతదేశంలోనే ఆడపిల్లల తలల మీద కిరోసిన్ పోసేసి నిప్పెట్టేసి తల వరకే తగలబెట్టేసి చంపేస్తున్నాం. బంగ్లాదేశ్లో చూసినట్లయితే ఏరులై పారుతున్నాయి రక్తం. ఈరోజు ఈ దేశంలో ఉండి సోషల్ పోస్టులు పెట్టడం తప్పితే ఎవరు కూడా అంతగా స్పందించట్లేదు. అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో అలాంటి దాడులు జరుగుతాయని మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక ముక్తకంఠం మీద చెప్తా ఉన్నారు. ఇంకా మేలుకొలుపు రాకపోతే హిందువులకి ఏంటన్నట్టు ఇది? పాకిస్తాన్ అన్టోల్డ్ అనే హ్యాండిల్లో డైరెక్ట్గా అతను ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే, దే హ్యావ్ డిక్లేర్డ్ వార్ అపాన్ అస్. డైరెక్ట్గా యుద్ధం డిక్లేర్ చేసి వాడు చెప్తున్నాడు, ఎవ్రీ మదర్ సైజ్ కంటోన్మెంట్ ఫర్ జిహాద్ ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళంతా చేస్తున్నారని చెప్తున్నారు. హిందూ ప్రతి ఒక్కడు, అంటే ఇంటింటికి ఏ హిందూ ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. పాకిస్తాన్లో ఇక్కడ ఉన్న రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారు మన దేశం. అంటే మన వాళ్ళు ఇక్కడున్న హిందువులు ఏం చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారో లిస్ట్ ఎందుకు? రేపొద్దున జెనోసైడ్ స్టార్ట్ అయినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందండి భారతదేశంలో మొత్తం. ఆ పిఎఫ్ఐ డాక్యుమెంట్ ఎక్స్పోజ్ చేశారు కదా, ఈ విషయాలు మాట్లాడితే మనల్ని అణగదొక్కేస్తే ఇంకా నిద్రలో ఉన్న వాళ్ళు అట్లే ఉంటారు. భయంకరమైన సంఘటనలు న్యూస్ లో ఏదో ఎగ్జాగరేట్ చేసి భూతత్వం పెట్టి చూపించడం కాదు, న్యూస్ లో చూపించనివి చాలా జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. అది మనకి ఇదే షాకింగ్ న్యూస్. సంవత్సరానికి 3 లక్షల హిందువులు మత మార్పిడి అంటే ఇంకెక్కడుంది మన రిలీజియన్? దట్టు ఒక్క చర్చిలోనే. ఒక్క చర్చ్, కలోరి అనే చర్చ్ కూకట్పల్లిలో ప్రారంభించిన ఈ పర్సన్ సంవత్సరానికి 3 లక్షల మంది హిందువులు మారిపోవటం అనేది ఇల్లాజికల్ థింగ్స్ పెరిగిపోతున్నాయి జనాలకి. ఏదైతే సూపర్ స్టిషన్స్ దాంట్లో అంటున్నారో, ఇప్పుడు మనకున్న శరీరంని ఎంపవర్ చేసే పవర్, దానికి యాక్సెస్ ఎక్కడ లేదు, కాన్సక్రేటెడ్ స్పేసెస్ ఎక్కడ లేదు. 24 గంటలు నువ్వు ఈ కార్పొరేట్లో పోవాలి, నీ కార్లో పోవాలి, నువ్వు ఏసీలో ఉండాలి, నేను ఎంటర్టైన్ చేయడానికి ఇట్లా ఫోన్ స్వైప్ చేస్తే 24/7 దాంట్లో ఉంటావు. ఎక్కడ నీకు టర్నింగ్ ఇన్వర్డ్ అనేది జరుగుతుంది? ఎక్కడ ఆధ్యాత్మికత అనేది జరుగుతుంది? నాకు టైం లేదంటాడు ఏమన్నా అంటే. అసలు ఒక వీడియో వినోద్ గారు బాగా బాధ కల్పించిన విషయం ఏంటంటే, యాజ్ ఎ హిందూగా బంగ్లాదేశ్లో చెరువు పక్కన తీసుకెళ్ళి ఒక చిన్న సమూహం హిందువులు ఒక 20-30 మంది ఉన్నారు. అందులో ఒక 10 మంది లేడీస్లు, ఒక 20 మంది మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళకి మన నడుము మీద ఉన్న మొల్దారాలను కట్ చేసేయటం, ఆడవాళ్ళకి బొట్టు తుడిచేసి మంగళసూత్రాలు తీసేయటం, ఇలాంటివి కళ్ళెదురుగలే జరుగుతున్నప్పుడు ఎలా అసలు దీన్ని రిసీవ్ చేసుకోవటం? అలాంటి ప్లేస్లో అయితే మనకు ఆపుకోలేము, కానీ జస్ట్ కొంచెం లోపలికి వస్తే, యోగిజీ బార్డర్లోకి వస్తే మీకు తెలుస్తుంది. నేను అదే చాలా చోట్ల చెప్పేది ఏంటంటే, మీకు రిలీజియన్ డేంజరా లేకపోతే పొలిటీషియన్స్ డేంజరా అని అడిగితే, బ్యాడ్ గవర్నెన్స్ పొలిటీషియన్సే యాక్చువల్గా డేంజర్. మీకు గుడ్ గవర్నెన్స్ ఉంటే ప్రతి ఒక్కడు కంట్రోల్లో పడతాడు, డిసిప్లిన్లో పడతాడు. మోదీ గారు, యోగి గారు వీళ్ళందరూ చేస్తుంది అది. అక్కడ చూడండి, ఎవరైనా అమ్మాయిని రేపు కాదు జస్ట్ టీజ్ చేస్తే సాయంత్రం కల్లా వాడు ఒంటికాలతో నడుస్తాడు. అలాంటి గవర్నెన్స్ ఇక్కడ అంతా ఉంటే కదా సెట్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంటే వాళ్ళ కొమ్మ కాస్తుంటే ఎక్కడ జరుగుతుంది? అన్సుల్ సక్సేనా ప్రతిరోజు ఒక ట్వీట్ పెడుతున్నాడు,
4,000 మంది రోహింగ్యాలు మధ్యప్రదేశ్లో దొరికారు, ఛత్తీస్గఢ్లో దొరికారు, హిమంత బిశ్వ శర్మ వీళ్ళు వెళ్ళగొట్టారు, మిగిలిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. కర్ణాటకలో తెలంగాణలో ఎంతమంది వెజిటబుల్ వెండర్స్ రూపంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఓ మై గాడ్, అవును, పల్లెటూర్లలో కూడా ఐడెంటిఫై చేసేవాడు ఎవడు? ఎస్. ఆధార్ కార్డు లేకుండా తిరుగుతుంటే. మరి సిఏఏ, ఎన్ఆర్సీ లాంటివికి వ్యతిరేకంగా ఎక్కువగా ఇస్లామిక్ సోదరులే కనపడతా ఉన్నారు. ఏ రకంగా మరి భారతదేశంలో అట్లా ఐడెంటిఫై చేయటం? దానికి కొంతమంది ఇంటలెక్చువల్స్ అండ్ వారియర్స్ ఏం చెప్తున్నారంటే, నువ్వు డైరెక్ట్ సోల్జర్ లాగా ఉండాలి, ఆర్మర్ వేసుకుని బయటకు రావాలంటున్నారు. ఆ స్థితికి మనం పోతే అగ్నిపత్, మోదీ గారు ఆల్రెడీ సొల్యూషన్స్ అన్ని డిజైన్ చేసి పెట్టారు. అగ్నిపత్ అనేది వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. మన ఆర్మీ మెంబర్స్ ప్రతి ఊరు నుంచి రిక్రూట్ అయితే మీకు ఇప్పుడున్న హైవేస్ వైడెన్ చేస్తున్నారు చూసారు. అప్పుడు మనకి రజాకర్ల కాలంలో సర్దార్ పటేల్ గారు అవి బెటాలియన్లు దింపినప్పుడు అవి దోస్ ట్యాంకర్స్ హ్యావ్ టు ఫైండ్ అ రోడ్ కదా. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటున్నాను, టు బ్రింగ్ ద సిచ్యువేషన్ ఇన్ కంట్రోల్ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు. సో వాళ్ళ ప్లాన్ అంటే మనము చాలా అన్ప్లాన్డ్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరుగుతుంది అని అనుకోకూడదు. పదే పదే మనం జనాలకు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే, ఆల్ ది రైట్స్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్, వెల్ ప్లాన్డ్. దే డోంట్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్, దే డోంట్ హ్యాపెన్ ఆన్ దర్ డివోషన్ ఆన్ గాడ్. అది గుర్తించాలి జనాలు. దాని వెనకాల డబ్బులు ఫండింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి కదా, దాని వెనకాల ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలనేది ఆ సంస్థ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు దేశానికి ఏం చేయాలి, మన దేశం నుంచి ఒక సీఈఓని పైన కూడా వాళ్ళు కొనుక్కుంటారు. అన్ని టాప్ కంపెనీస్ సీఈఓలు ఇండియనే అని పెడతారు కదా. సీఈఓలు ఇండియన్స్ కానీ ఓనర్ ఇండియన్ కాదు. సీఈఓ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్లేవ్. అందుకే ఇండియాకి ఏది డెవలప్మెంట్ జరగట్లేదు, మనం ఏది ముందుకెళ్ళలేకపోతున్నాం. సో నెంబర్ 1, హిందూస్ షుడ్ ఓన్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఆ లాట్ ఆఫ్ హిందుత్వ ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, యూ లుక్ అట్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్, ఏదైతే ఎన్ఐటి, మన ఈ ఐఐటి ఉన్నాయి కదా, వీటిలో నుంచి వచ్చే జనాలు ఒక్క జీనియస్ కూడా రావట్లేదు. యూట్యూబ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్ భారతదేశానికి తయారు చేసే ఒక్క జీనియస్ రావట్లేదు. వచ్చినోడు గూగుల్లో పనిచేస్తా, ఫేస్బుక్లో పనిచేస్తా, స్టిల్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ వర్కింగ్ ఇన్ బీబీసీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. పెద్ద భారతదేశంలో వ్యాక్సిన్ లాంటివి రావడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు. అలాంటి ఇంత పెద్ద భారతదేశంలో ఒక యూట్యూబ్, ఒక పేటిఎం, లేకపోతే ఒక ట్విట్టర్, ఒక ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్ ఎంతసేపు అండి తయారు చేయాలి అని? ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ యూ పీపుల్, బికాస్ సిగ్నేచర్ స్టూడియోస్ పెట్టారు, జెండా పాతారు. ఇట్లా చేయాలి సీరియస్లీ. మనం రెస్పాన్సిబిలిటీ. ద స్పేస్ ఇస్ వైడ్ ఓపెన్. యాక్చువల్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వ్యాక్యూమ్. మీరు ఆడాలనుకుంటే పోయి గొర్రెల్లాగా అంతా లైన్ కట్టి మొత్తం మీరు ఫారిన్ నాన్ సెన్స్ చేస్తూ ఉంటే అసలు మన దేశంలో చేయడానికి అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మిత్. యాక్చువల్లీ దెర్ ఇస్ యాక్చువల్లీ నో అన్ఎంప్లాయ్మెంట్ ఆన్ ది ప్లానెట్. మనము కుక్కలు కాదు, యాక్చువల్గా కుక్కలు మనకన్నా బాగా బతుకుతున్నాయి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇది దీనికి అగేన్స్ట్, నేను ఈ పూరు దళిత్ కాడికి అగేన్స్ట్. మీరు కానీ మిమ్మల్ని హ్యూమన్ బీయింగ్ని ఎంపవర్ చేసుకుని మీరు చేయాలని అనుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ మీరు కావాలంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. హైదరాబాద్ సిటీలో నేను ఇట్లా వచ్చేటప్పుడు రోడ్డు పొడుగునా చెత్త, ఓ యంత్రం కనుక్కోండి. ఆ యంత్రం ఏం చేయాలంటే ఒక ఏరియా, ఒక 10 kilometers ఏరియాలో ఉన్న చెత్తనంటిని తీసుకొని కాల్చి బూడిద చేయాలి. కేరళలో యాక్చువల్గా చెత్తను కాల్చేస్తారు. మీకు కాల్చితే బయోగ్యాస్ వస్తుందా ఏమొస్తుందో ప్లాంట్ పెట్టు. ఇట్లా ఒక్కొక్క ఏరియాని నువ్వు క్లీన్ చేసుకుంటూ మొత్తం హైదరాబాద్కి, గవర్నమెంట్కి మీరు సర్వీస్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ కలెక్ట్ 5 rupees ఫ్రమ్ వన్ హోమ్. మీకు బిజినెస్ అవుతుంది, 5 రూపాయలు ఇవ్వగలుగుతారు. సో ఇప్పుడున్న మున్సిపాలిటీ ఏం క్లీన్ చేయట్లా. దాన్ని మీరు చేస్తే కూడా ఆ డివైస్ కనుక్కొని దాన్ని బ్రాండింగ్ చేసే దాంట్లో నీకు బిజినెస్ ఉంది. ఎవరైతే మన ఆస్పైరింగ్ MBA ఆంటర్ప్రినర్స్, ఎవడు క్లీన్ చేద్దామని ఎవడు ఆలోచించట్లా. బికాస్ ఇప్పుడు మీరు చెత్త, ఇప్పుడు పోయి మీ రోడ్ సైడ్ మీ ఆఫీస్ బయట ఉన్న చెత్త క్లీన్ చేశారనుకోండి, మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీరే డబ్బులు పెట్టుకోవాలి. మీకు ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? పరిసరాలు క్లీన్గా ఉంటాయి. నోబడీ వాంట్స్ ఇట్. అంతే కదా, ఎవరికి అది ఎట్లుంటే అట్లుండి కంపులో బతికేస్తాం అన్నట్లుంటే. సో
దిస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇలా ఆలోచిస్తే మన దేశంలోనే, భారతదేశంలోనే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అవును. బ్రెయిన్ అంతా తీసుకెళ్ళి నువ్వు అమెరికా మైండ్ సెట్ని కాపీ కొట్టి సద్గురు ఏమన్నాడంటే, ఇండియా ఇంకో అమెరికా అయిందంటే మనకి ఈ ప్లానెట్ సరిపోదు, 4 ప్లానెట్స్ కావాలన్నాడు. వాళ్ళ రిసోర్సెస్ అంతా తగలేస్తుంటారు వాళ్ళు. మనకి ఒకవేళ మనం కాన్షియస్గా ఆ స్టెప్ తీసుకోకపోతే నేచర్ చాలా క్రూయల్ స్టెప్స్ తీసుకుంటుంది అన్నాడు. ఆ భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం. మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే బీబీసీ ఆధిపత్య పోరు భారతదేశంలో ఎక్కువగా కనపడతా ఉంది. ఎస్. బీబీసీ అంటేనే ఒక అక్రిడేషన్ ఎలాంటిది అని అంటే, బీబీసీ చెప్పింది అని అంటే అది గంటాపదంగా ట్రూ అనే స్థాయికి భారతదేశం మీడియా ఛానల్లో దానికి ఉన్న ప్రయారిటీ అలాంటిది. అవును. బీబీసీ బిహైండ్ నరేంద్ర మోడీ గారికి పొంచి ఉన్న ముంపు ఏమన్నా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బీబీసీ చేస్తున్నటువంటి డాక్యుమెంటరీస్ కావచ్చు, లేదు బీబీసీ చెప్తున్న న్యూస్లు కానీ, ఒకరోజు యూ బ్రిటిషర్ డోంట్ టీచ్ మీ హౌ టు లీవ్ ఇన్ ఏదో సమ్ డైలాగ్ మన మోడీ గారు చెప్తారు. యాక్చువల్లీ యూ డోంట్ టీచ్ మీ వాట్ హ్యూమన్ రైట్స్ ఆర్, వీ నో వాట్ హ్యూమన్ రైట్స్ ఆర్. సో ఇప్పుడు ఈ బీబీసీకి ఉన్నటువంటి ప్రాధాన్యత అసలు భారతదేశంలో అవసరమా? బీబీసీకి ఇండియాలో ఏదో ఒక అలజడి కనిపెడతా ఉంది స్లోగా, అదేంటో అర్థం కావట్లేదు. రెండోది, బీబీసీ వర్సెస్ నరేంద్ర మోడీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది? గోద్రా ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. ఎస్. రామసేవకుల్ని సజీవ దహనం ట్రైన్లో చేసిన తర్వాత న్యూస్లో ఏమొచ్చింది? ముస్లిం జెనోసైడ్ చేశాడంట మోదీని మాస్ మర్డరర్ అన్నారు వాళ్ళు. హౌ డేర్ యూ కెన్ చీఫ్ మినిస్టర్ ఎవరికి న్యాయం చేయాలి ఆ రోజున? అలాంటి డాక్యుమెంటరీలో మొత్తం ప్రాపగెండా స్క్రిప్ట్ మార్చేశారు వాళ్ళు. మొత్తం దాని రిలీజియన్ మీదకి నెట్టడము, హిందూ టెర్రరిస్ట్ అనటము. వాళ్ళు టెర్రరిస్టులు అయితే మాత్రం వాళ్ళని గన్మ్యాన్ అంట. టెర్రరిస్ట్ అనే పేరు వాడు మిలిటెంట్స్ అంటారు. ఎలా ఉంటుంది? రేప్ చేస్తే రేప్కి న్యాయం జరిగేది ఉండదు, రేపిస్ట్కి న్యాయం చేస్తారు వీళ్ళు. ఇంత దారుణంగా ఉంది కాబట్టి పండిత్ సతీష్ శర్మ గారు రియలీ హీఈస్ ద మేకర్ ఆఫ్ ద డాక్యుమెంటరీ. హీ విల్ బి ద గేమ్ చేంజర్ ఆఫ్ కికింగ్ అవుట్ బీబీసీ ఫ్రమ్ భారత్. నీడ్స్ టు హ్యాపెన్. ఎందుకు? బీబీసీ వల్ల ఉన్న ప్రమాదం ఏంటి భారతదేశంలో? ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ 2 రకాలు ఉంటాయి. మిస్ఇన్ఫర్మేషన్ అంటే బై మిస్టేక్ జరుగుతుంది. డిస్ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు కావాలని తప్పు చేసేది. నువ్వు ప్రతి ఇంటింటికి పోయి నీ ఇంట్లో ఇది తప్పు, నీ ఇంట్లో ఇది తప్పు, నీ ఇంట్లో ఇది బాగాలేదు, ఎవడడిగాడు నేను? నీళ్ళు సరిగ్గా చూసుకో ఫస్ట్. నీళ్ళే అన్నిటికన్నా కంపెనీలు పెట్టుకుని వేరే వాళ్ళందరినీ తప్పులు పెట్టి, ఇట్లాంటి వాళ్ళు మనకి చిన్నప్పుడు ఉంటారు చూసారా, కావాలని పుల్లలు. చాలా మంది ఎక్కిపోయిస్తున్నారు కదా బీబీసీ ఇస్తున్న డాక్యుమెంటరీలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాపపు చిట్ట లాంటివి అని చెప్పేవి నిజమే కదా, ఇది చూపించబోయినప్పుడు వీడియోస్ డిలీట్ చేయమని చెప్తున్నారు, ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎంతైనా చలామణి చేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు. చేస్తారు. మరి సుప్రీంకోర్టు తప్పు చెప్తుంది. సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది కదా ఆయన ఏంత నిరపరాధి అని, నరేంద్ర మోదీ గారు. వెన్ సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్, దేర్ ఎండ్స్ ఇట్. దాన్ని మళ్ళీ బీబీసీ తీసుకొచ్చి నువ్వు డాక్యుమెంటరీ చేసి అన్ని తప్పుడు. యాక్చువల్గా దాని మీద మన లీగల్ సిస్టమ్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ డాక్యుమెంటరీని తప్పకుండా చూసి ఏం చేయాలో అది చేయాలి. దట్ ఈస్ వేర్ వీఆర్ హెడింగ్. మిగతా సిటీస్లో అంతా ఈ షో వేసి మనం విఐపీస్ ఓన్లీ బ్యూరోక్రాట్స్ అండ్ అడ్వకేట్స్ని ఎందుకు పిలుస్తున్నాం అంటే, దీని మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పడి దాని ఉనికిని షేక్ చేయాలి. వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళు ఏంటో వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, నేను జస్ట్ కాళ్ళ మీద కాలు వేసుకుని రక్తం ఉడుకు అందకుండా చల్లటి రక్తంతో మీతో మాట్లాడే ట్రైనింగ్ నేను పొందుంటాను. ఆ డ్రగ్ వేసుకుంటాను నేను. మీరు నిజం చెప్పాల్సిన మీరు వణికిపోతూ ఉంటారు నేను అడిగే క్వశ్చన్స్. చాలా దారుణమైన ఆట బీబీసీ ఆడుతున్న ఆట. ఆ జర్నలిస్టులు అందరినీ అక్కడున్న వాళ్ళ లోపల ఉన్న స్టోరీస్ చూస్తే కంప్లీట్గా యాంటీ హిందూ లాగా ట్రైన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు స్ట్రింగ్ వినోద్ అంటేనే ఒక రకమైన యుద్ధాలు చేసేవాడు, ఒక రకమైన వివాదాస్పదమైన వివాదాలు ఏం లేవు. మీరు పరిశోధించినవి గంటాపదంగా చెప్పడం, సూటిగానే చెప్పడం మీ నైజం యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూస్తేనేమో మీ వయసు కానీ, మీ ఫైనాన్షియల్ కెపాసిటీస్ కానీ, మీకున్న సత్తా కానీ ఒక బీబీసీ లాంటి మీద ఒక యుద్ధాన్నే ప్రకటించుకున్నారు. బతకగలరా నిజంగా? మనకు అంటే ఒక వినోద్ 140 కోట్ల మందిని కదిలించలేడు. 140 మంది కదిలితేనే అదొక కదలిక తీసుకొస్తుంది. సో వాళ్ళందరి దగ్గరికి మెసేజ్ తీసుకెళ్ళి అరే లేవండ్రా అనే పనే చేస్తున్నాం తప్ప మనం యాక్చువల్గా ఏం చేయలేం. బట్ హైదరాబాద్లో మనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే చిన్న హోప్.
మిగతా సిటీస్ అన్నిటికీ దీన్ని తీసుకొస్తే ఇంకా మనం ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి చేయగలుగుతాం. అట్లీస్ట్ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి లీగలీ వాటిని వెళ్ళగొట్టడము, ఇంకొకటి వాటి క్రెడిబిలిటీ చంపేయటం. క్రెడిబిలిటీ చంపేస్తే కూడా అది సగం చచ్చినట్టే. దాని సబ్స్క్రైబర్లు దాన్ని చూసేవాళ్ళు ఓకే ఇదంతా తప్పు అనేది తెలుసుకుంటే సద్గురు దగ్గరికి వెళ్తారు. ఒకటే క్వశ్చన్ రిపీట్ చేస్తుంటారు, వేరే క్వశ్చనే ఉండదు అక్కడ. అదేదో ఏంటి ఒక మనిషి ఏమని అడుగుతాడు, మీరు ఆ ఎలిఫెంట్ ల్యాండ్స్ అన్ని కూడా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకున్నారు, బిల్డింగ్లు ఎందుకు కట్టారు అని అడిగితే అది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన కేసు రాబోయి నువ్వు మళ్ళీ అదే అడుగుతున్నావు. అరే యువర్ నాన్సెన్స్, టర్న్ ఆఫ్ యువర్ కెమెరా అంటాడు సద్గురు. ఆ టర్న్ ఆఫ్ యువర్ కెమెరా అనేది చెప్పలేకపోయాడు. హౌ కెన్ యోగి ఈజ్ యాంగ్రీ అని స్టార్ట్ చేస్తారనమాట. ఏంటి ఆయన బతుకు వీళ్ళకి ఆన్సర్ చేసేదా పని. యాక్చువల్గా మనకి చేసిన ఇట్స్ అ బ్యాడ్ పిఆర్. పర్సన్ లైక్ సద్గురు షుడ్ నాట్ ఈవెన్ గో ఆన్ అన్ ఇంటర్వ్యూ, గివ్ అ టైమ్ టు దిస్ ఇడియట్స్. ఇండైరెక్ట్ గా బీబీసీ యొక్క ప్రధాన టార్గెట్ ఏమైనా హిందువునేనా? అబ్సల్యూట్లీ. BBC is anti-Indian, is anti-Hindu, anti-nationalist. కంప్లీట్గా ఇట్స్ దాన్ని ఏమంటారు, అది యుద్ధాలని క్రియేట్ చేసే న్యూస్ బ్రాడ్కాస్టర్ అది. ఉక్రెయిన్ వార్లో కానీ మిగతా కంట్రీస్లో కూడా దీని పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఏ రకంగా అంటారు? మీరు గర్నియా ప్రెసిడెంట్ చూడండి, ఎలాన్ మస్క్ని చూడండి, ఎవరిని వదలలేదు వీళ్ళు. అబ్సల్యూట్లీ గో అగేన్స్ట్. ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నాడు, నేషనలిస్ట్, మోదీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, సో గో అగేన్స్ట్. ఎందుకంటే ఎలాన్ మస్క్ ట్రంప్ కానీ వచ్చాడు అనుకోండి, డీప్ స్టేట్ విల్ బీ ఇన్ బ్యాక్ ఫుట్. ఓన్లీ హీ హ్యాస్ ద గట్స్ టు టేక్ ఆన్ హెడ్ ఆన్ డీప్ స్టేట్. సో ఇలాంటి వాళ్ళందరికీ అగేన్స్ట్కి వెళ్తేనే వీళ్ళ ఇవాంజలికల్ కలోనియల్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. వాళ్ళ కలోనియలైజేషన్, వేరే దేశం మీద ఆధిపత్యాన్ని వాళ్ళని కాపాడుకోవడానికి చేస్తున్న నాన్సెన్స్ ఇది. దాన్ని ఎందుకు కాపాడుకోవాలి? వాళ్ళ దృష్టిలో ఇండియన్స్ అంటే పాములు పట్టేవాళ్ళు, పేదలు, ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళు చూసింది అదే. చెట్టు కింద ఒక మనిషి, ఒక యోగి ఇట్లా బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటే దానికి రెస్పెక్ట్ ఉంది. ఈరోడ్రా పనికి మాలినాడు, చేయడానికి ఎన్ని పనులు అనుకుంటారు. చేయడానికి ఎన్ని పనులున్నా ధ్యానం అనే దాన్ని ఒకరిని పట్టుకొని ఎలా ఆడుతున్నాడు, పిచ్చోడు అనుకుంటాడు. కానీ వాడు ఏ స్థితిలో ఉంటాడు? అలెగ్జాండర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఒక ఆయన అంటే ఇమ్మోర్టాలిటీ, నేను చావుని జయించాలి అట్లని చెప్పి తిరుగుతున్నప్పుడు మనోళ్ళు అక్కడ ఒక యోగి ఉన్నాడు, తీసుకెళ్తాను రా అట్లంటే, కింగ్ కదా నేను వచ్చేది ఏంది అన్నే పట్టుకొని తీసుకుంటారు అంటారు. శిష్యులు వెళ్తారు, చూస్తారు యోగిని, నేను ఎందుకు రావాలి, ఎక్కడికి రావాలి, అక్కడ ఇక్కడ ఏం లేదే, ఇలాంటి సమాధానం చెప్తే కత్తి తీస్తారనమాట. మీకు ఎందుకు శ్రమ, నేనే తలకాయ తీసిస్తా. వస్తాడు అలెగ్జాండర్ మళ్ళీ. ఇట్లుంటుంది మన అంటే యోగి దగ్గరికి వస్తాడు. ఆయన చేతులు ఇట్లా శవపేటికలో ఇట్లా బయట పెట్టుకుని, నేను ఎన్నో రాజ్యాలను జయించాను బట్ వన్ యోగి డిఫీటెడ్ మీ అని రాస్తాడు. ఆయన అలెగ్జాండర్ బుక్లోనే ఉంటుంది. అది మన దేశం అంటే. దీన్ని నువ్వు పాములు పట్టేవాళ్ళు అట్లనే చిత్రీకరిస్తే చిన్న చూపు చూసి మొత్తం చెడగొట్టారు. అది బీబీసీ. ప్రధానంగా మీరు సద్గురు గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నట్టుగా కనపడతారు. దానికంటే ముందు ఒకటి ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేయాల్సిన విషయం ఒకటి ఉందంటే, ఇందాక మీరు అన్నట్టు బీబీసీ యొక్క పాత్రనే కానీ, లేదా చాలామంది రోహింగ్యుల రూపంలో వచ్చి భారతదేశంలో జరుగుతున్నవన్నీ ఇక్కడ వెజిటేబుల్ వెండర్గా వాడు డైలీ బండ్ల మీద కూరగాయలు అమ్ముతున్నట్టుగా కనపడతాడు, కానీ వాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కంట్రీలు దాటిస్తున్నాడో తెలియదు మనకి. నిజంగా ఇలాంటివన్నీ చెప్తున్న మీలాంటి వాళ్ళు అధ్యయనాలు చేసి ఇగో ఇది ట్రూత్, ఇది నిజం అని చెప్పే కోణంలో చాలా మంది మీలాంటి వాళ్ళది అమోఘ్ దేశ్ముఖ్ ఛానల్ లేచిపోయింది, మీ ఛానల్ లేచిపోయింది, మధ్యలో సనాతన ధర్మ టాపిక్ తీసుకున్నప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఛానల్స్ కొని లేచిపోయినాయి. ఇలా లేచిపోతూ ఉన్నాయి ఎక్కువగా. సో నిజం అనేది బయటికి రావడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ మనకున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ క్రిస్టియన్స్ సృష్టించిన వాళ్ళు, పరదేశం వాళ్ళు సృష్టించిన వాళ్ళు, వాళ్ళ ప్లాట్ఫామ్స్లలో మనం మన ధర్మం గురించి మాట్లాడుకోవటమే ఒక దౌర్భాగ్యం. ఇందాక మీరు చెప్పినట్లు ఇంత టాలెంట్ ఉండి కూడా భారతీయులు రాకపోవటం, ఈ ఛానల్స్ ఇలా లేచిపోవటం అనేది ఏ రకంగా చూడవచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభా, మన గవర్నమెంట్ ఫస్ట్ బ్లేమ్ గవర్నమెంట్ మీదకి వెళ్తుంది. రీసెంట్గా పుతిన్ 2 దాని పక్కన 36 జీరోలు డాలర్స్ గూగుల్ మీద ఫైన్ వేసాడు. తెలుసా మీకు న్యూస్? ఎందుకంటే రష్యాలో జరుగుతున్న న్యూస్ మొత్తాన్ని యూట్యూబ్ డిలీట్ చేస్తున్నాయి ఛానల్స్, బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ఉక్రెయిన్. ప్రో ఉక్రెయిన్ ఉంటే మాత్రమే వాడు ఓకే, ఎందుకంటే నాటో ఇంకా మొత్తం ఆ కంట్రోల్లో ఉంటుంది.
ఇలా చేస్తున్నాడు, యూట్యూబ్ అంత బయాస్డ్గా మమ్మల్ని టార్చర్ పెడుతుందని పుట్టిన దాని మీద గూగుల్ మీద కేసు వేస్తే కూడా ఏం చేయలేకపోయారు. గూగుల్ డి నాట్ ఆన్సర్, డి నాట్ రెస్పాండ్, అంత ఫైన్. అది అది లాఫబుల్ నంబర్ అయిపోయింది. ఫైన్ పుత్తినే కామెడీ అయ్యేది అలా చేయడం వల్ల. పుత్తినే ఏం చేయలేగినప్పుడు మనమే ఇట్ హస్ బికమ్ సో బిగ్. ఏదైనా చేయగలిగితే ఎలాన్ మస్క్ ఒకటి చేయగలుగుతాడు. యూట్యూబ్ కొనుక్కొని ఎంప్లాయీలందరినీ ఫైర్ చేసాడు చూడు, ట్విట్టర్లో ఫైర్ చేసాడు. ట్విట్టర్లో అలాంటిది ఏదైనా చేయగలిగితే దెన్ వీ విల్ హ్యావ్ సమ్. అంటే మనం కొన్ని రోజులు ధర్మం గురించి మానేసి మనమే ఎలాన్ మస్క్ లాగా ఏమైనా బిజినెస్ ప్రారంభించాలి. సీరియస్, ద స్పేస్ ఇస్ వైడ్ ఓపెన్. ఇప్పుడు మీరేంటంటే ఒక 10 మంది సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ ఇంజనీర్స్ అండ్ దెన్ డెవలపర్స్, మన రీసెంట్ ఫ్రెషర్స్ అందరినీ తీసుకుని వీళ్ళందరినీ ఒక టీమ్ ఫామ్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ ఒక 4-5 కంట్రీలో ప్లాన్ చేస్తే యూ విల్ హ్యావ్ యూట్యూబ్. పేరు ఏదైనా పెట్టుకోండి, మనం బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం తర్వాత కావాలి. సీరియస్లీ రంబల్ అనే ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా డీప్ స్టేట్కి అగేన్స్ట్ ప్లాట్ఫామ్, అంటే రైటిస్ట్ ప్లాట్ఫామ్ అది. కాకపోతే అది అన్ఫార్చునేట్లీ ఇండియాలో అవ్వట్లేదు. చేస్తే చూస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొన్న ఏదైతే థ్రెడ్స్ అనే యాప్ క్రియేట్ చేస్తే ఇమ్మీడియట్గా లక్షల్లో సబ్స్క్రైబర్లు కొట్టుకున్నారు. నోబడీ ఈజ్ యూజింగ్ ఇట్ దో, బట్ దెర్ ఈస్ అ వే. పీపుల్ హ్యావ్ టు ఫైండ్ ది ఆపర్చునిటీ. సరే, ఇది ఇంతవరకు అయితే సాఫీగానే సాగింది. మరి ఇక్కడ ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో తెలీదు. ఇది మీ వరకు చాలా చిన్నదే. అది సద్గురు గారు తన సొంత వైఫ్ని ధ్యానంలో ఉండగా చనిపోయింది, తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపలనే దాన సంస్కరణలు చేసేస్తాడు. వచ్చిన తర్వాత చూస్తే కూతురు బూడిద మాత్రమే మిగిలి ఉంటుంది. అసలు తను ఎలా చనిపోయింది ఏంటి అని సద్గురు గారు తన తండ్రికి చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అనేది ఒక ప్రధానమైనది. కోర్టులలో కేసులు నడుస్తుంది. హౌ కెన్ బి ఏ యోగి కిల్ హర్ ఓన్ వైఫ్ ఫస్ట్. దెన్ సెకండ్, సద్గురు ఈషా ఫౌండేషన్లో చాలామంది అమ్మాయిలు అదృశ్యం అయిపోతున్నారు. గర్ల్స్ ఆర్ బేసిక్లీ మిస్సింగ్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. దీస్ ఆర్ ద బిగ్ కాంట్రవర్సీస్. దీనికి పుట్ ఎండ్ ఎక్కడుంది అనేది తెలియట్లేదు. ఏమంటారు దీని గురించి మీరు? ఫస్ట్ వైఫ్ది క్లారిఫై చేద్దాము. ఆయన వైఫ్ మర్డర్ అనేది చేయలేదు. ఆ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు కేసుని డిస్మిస్ చేసింది. ఆ ప్రూఫ్ కావాలంటే మీకు డాక్యుమెంట్ ఇస్తాను, మీరు డిస్ప్లే చేయండి. కంప్లీట్గా అయిపోయింది అది. ఓకే. కాకపోతే వైఫ్ ఎలిమెంట్ అనేది చాలా క్యూరేటింగ్ ఎలిమెంట్ కాబట్టి మీడియా వాళ్ళంతా తీసుకుని గాడ్ మ్యాన్ వైఫ్ మర్డర్ అనేది వైరల్ చేస్తున్నారు. కంప్లీట్గా తప్పుడు ప్రచారం అది. ఇక్కడ యాక్చువల్గా నేను ఈషా వాళ్ళని బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే మీకు అంత వరస్ట్ లీగల్ అండ్ పిఆర్ సిస్టమ్ ఎందుకుంది? ఇలా డిస్ప్లే అయిన డాక్యుమెంట్ని నువ్వు బయట పెట్టకుండా కాన్ఫిడెన్షియల్ ఆర్కైవ్స్లో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది? సమ్వేర్ ఇట్ ఈస్ అవుట్. నేనే పెట్టాను యాక్చువల్గా డాక్యుమెంట్. ఇది ఈషా తరపు నుంచి చేయాల్సింది. అన్ఫార్చునేట్లీ ఆ వాలంటీర్ బయటకు వచ్చిన అతను నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, నిర్మలానంద యోగి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన సమాధిలో శరీరాన్ని వదిలేసే డేట్ని శిష్యులకు అనౌన్స్ చేస్తాడు. పలానా రోజు నేను వెళ్ళిపోతున్నానని. వాళ్ళకి తెలుస్తుంది సాధనలో ఇట్స్ పాసిబుల్. శిష్యులు అది మ్యాటర్ ఎట్లా లీక్ అవుతుందో తెలియదు, కానీ తమిళనాడు స్టేట్లో లీక్ అవుతుంది. పోలీసులు అరే ఇక్కడ ఎవడో సూసైడ్ చేసుకుంటున్నాడంట అని వస్తారు. ఎలా ఉంటుంది ఆయనకి? తరతరాలుగా కొన్ని కోట్ల మంది యోగులు సాధన, అది శరీరాన్ని మహాసమాధి, రకరకాల సమాధులు ఉంటాయి. ఆయనకి ఏడుపు వస్తుంది, ఏందిరా ఇట్లాంటి సమాజంలోనూ. ఒకసారి సద్గురు విజయమాతో పాటు అలా ఆ వైపు వచ్చినప్పుడు ఆయన ఆశ్రమానికి వెళ్తాడు. వాళ్ళు యోగి కమ్యూనికేషన్ వేరేలాగా ఉంటుంది కదా. ఆయన సద్గురు కాళ్ళ మీద పడి ఏడుస్తాడు, ఏం చేయమంటాం. అప్పుడు సద్గురుకి 14 రకాల సమాధులు తెలుసు. ఆయన ఒక్కడే అసలు ఆయన ఒక కోట్ మీకు ఇస్తాను, మీరు పెట్టండి. ఐ విల్ నాట్ గివ్ దట్ బర్డన్ టు దట్ 4 people టు క్యారీ మీ ఆఫ్టర్ ఐ లీవ్ మై బాడీ అన్నాడు. ఎంత గట్స్ ఉంటే మనిషికి. ఐ విల్ నాట్ లీవ్ లైక్ రెగ్యులర్ యోగీస్, ఐ లీవ్ అ సిగ్నేచర్ అండ్ గో అన్నాడు. హీ నోస్ లైక్ చాలా రకాల సమాధులు తెలుసు. అందులో ఒక రకమైన సమాధిని నిర్మలానందకి చెప్తాడు ఆ రోజు. అది చెప్పినప్పుడు విజయమ వింటుంది. ఇప్పుడు ఒక బ్రహ్మానందమైన స్థితిని మీరు ఇంత ఈజీగా పొందొచ్చా? ఈ శరీరంతో ఉన్న కష్టాలన్నింటినీ మీరు ఇంతేనా, ఒక సెకండ్ ఇది శంభో మంత్రం పట్టుకుంటే అయిపోతుందా అని తెలిస్తే ఆమె ఇంకా స్టార్ట్ చేస్తుంది. అసలే లేడీస్ నేను వెళ్ళిపోతా అని టార్చర్ పెడతాడు. రిటర్న్ ఇంటికి వచ్చే అంతసేపు మొహం ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పాప ఉంది, మనం ఇంకా ఈ ధ్యానలింగ ఇవన్నీ సద్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తే. యాక్చువల్లీ సనాతన ధర్మాన్ని బతికించడానికి ఒక
యోగిలాగా పనిచేస్తున్న ఇలాంటి లీడర్స్ అనొచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్త అనొచ్చు సద్గురు గారిని. యా అంటే మేమందరూ ఎంత సెంటిమెంటల్గా ఆయన్ని భావిస్తాం అనేది అందరికీ తెలిసిందే. ఇండియాలో ఆయన గురించి ప్రత్యేకంగా హిందువులు చెప్పాల్సిన పనే లేదు. కానీ ఇక్కడ వైఫ్ అనే హత్యని ఆయన మీద ఆపాదించటం అసలు నిజంగా ఆ రోజు జరిగింది ఏంటి? మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందంటే? లెట్ మీ ఫినిష్ ఇట్. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న లేచినప్పటి నుంచి శంభో 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 అది మీరు చాంట్ చేసినా కూడా మీరు శరీరంలో ఆ వైబ్రేషన్స్ వెళ్తారు. ఇంకా మంత్రం చేయటము 5-6 షవర్లు రోజుకి చేయటము, తల కొంచెం వెట్గా ఉండాలి అది చేసేటప్పుడు. చేస్తూ ఉంటే సద్గురువుకి పరిస్థితి అర్థమైపోయింది, మన చేతుల్లో లేదని అర్థమైపోయి ఈ స్టార్టెడ్ ఫెసిలిటేటింగ్ ద సమాధి. అక్కడ 700 మంది జనాల ముందు ఆమె శంభో మంత్రం చేసుకుంటూ శరీరం వదిలింది. విట్నెస్లు ఉన్నారు. ఎక్కడ వైఫ్ మర్డర్ బండ బూత్, అది పచ్చబద్ధం. అది తమిళనాడు క్రూయల్ పోలీసులు కాబట్టి వాళ్ళు పట్టుకుపోయారు, కోర్టులో కొట్టేశారు, అది కాదని చెప్పి వదిలేశారు. ఆయన విజయ్ మా శరీరం వదిలిపెట్టిన ప్లేస్లో మహాసమాధి కట్టాడు. అక్కడ పబ్లిక్ అలౌడ్, అక్కడికి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేస్తారు. ఈశా ఆశ్రమంలో లింగభైరవి టెంపుల్ వెనకాలే ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు నోరు తీసి చావరు, ఈ స్టోరీలు చెప్పరు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ సనాతన ధర్మం గురించి మీలాగా పోరాట చేసే కొంతమంది కూడా సద్గురుని వ్యతిరేకించటం. సేమ్ ఇందాక నేను చూసింది కూడా అదే. ఆయన రాకన్నా ముందే దాన సంస్కారాలు చేసేసారు, తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, బాడీ అప్పచెప్పకుండా తను సొంతంగానే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు చెప్పండి, మీరు కూడా సాధనలో ఉంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గంటల్లో దహనం చేయాలి? లెస్ దెన్ 12 hours. 4 అవర్స్లో దహనం చేయాలి. 4 అవర్స్లో ఎందుకు చేయాలి అట్లంటే, కోమా స్టేజ్లో ఒక 2 రకాల కోమాలు ఉంటాయి. ఒకటి, మీరు కోమాలోకి వెళ్ళిన తర్వాత శరీరం అలైవ్గా ఉంటుంది, మైండ్ పనిచేయదు. అంటే బ్రీతింగ్ అవుతూ ఉంటుంది, మీకు గుర్తు శ్వాసలు ఏమి ఉండవు. రెండో రకమైన కోమా, శరీరం అస్సలు పనిచేయదు, మైండ్ పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ పట్టుకుంటే పల్స్ పనిచేయదు, కానీ మైండ్కి నీకెవడో గుచ్చుతున్నాడు, నిన్ను తగలబెడుతున్నాడు, ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కోమా. ఇది భయంకరమైన నరకం. ఆ మైండ్ బతికే ఉంది, శరీరం చనిపోయిందని డాక్టర్లు చెప్పగలుగుతారా? ఒక అతీత శక్తులు ఉన్న యోగినే చెప్పగలుగుతాడు. ఆ యోగి చూస్తే వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, వాడిని రిటర్న్ తీసుకురావడమో లేకపోతే ముక్తి లిబరేట్ చేయడమో చేస్తారు. అంటే తగలబెడితే ఏమవుతుందంటే ఆత్మకి స్టోరీ ఈజ్ ఫినిష్డ్ అని అర్థమైపోతుంది. మీరు ఆ బాడీని హాస్పిటల్లో పెట్టి 2-3 years ఒక మెకానికల్ ఆపరేటర్స్ ఒకటి పెట్టి బ్రీతింగ్లో మీరు రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ప్రపంచం మొత్తంలో కోమాకి వెళ్ళిన వాళ్ళల్లో 2-3 తప్ప ఎవడు బయటికి రాలేదు. 2-3 years నుండి అలా పోతారే తప్ప 2 years నరకం ఎలా ఉంటుందంటే ఆత్మకి మామూలుగా ఉండదు. అది ఈ సైన్సెస్ అన్నీ కూడా మన స్పిరిచువల్ సనాతన ధర్మం లేకుండా జరిగే తప్పులు ఇవి. అందుకని ఇంకా సమాధి స్థితిలో ఉన్న సద్గురు శరీరం విడిచిపెట్టింది ఏం చేయాలో అది చేస్తాడు. బూడిద మాత్రం చూపించేది ఏంటి? నేను మా అమ్మ నాన్న చనిపోయి మా తమ్ముడు ఇక్కడ అమెరికాలో ఉంటే కూడా నేను కాల్ చేసి బూడిద చూపిస్తాను. నేను వచ్చే వరకు వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారు, నేను 12 గంటల ఐస్లో పెట్టుకుని. నాన్ సెన్స్. నరకం. ఆత్మశాంతి అనేది శరీరం పూడ్చడం మన సాంప్రదాయంలో లేదు. సాంప్రదాయం కదా, యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ సైన్స్. అయిన తర్వాత బూడిద చేశారు. కాశీలో అదే కదా చేస్తారు. సో ఇన్ని ఉన్నాయన్నమాట అర్థం చేసుకోవాల్సింది. అమ్మాయిలు మిస్సింగ్. అన్నిటికంటే దారుణం ఇదే. యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్లో అమ్మాయిలు లైంగికంగా ఇబ్బంది పెట్టడం ఒకటి, అమ్మాయిలు అదృశ్యం అవటం అనేది ఇంకొకటి. ఇవి ప్రధానంగా బాధ కలిగించే విషయాలు. మీరు మీ ఆఫీస్ ఉంది, అక్కడ జనాలు మీరు ఎంప్లాయీలు పని చేయండి అని హైర్ చేసుకుంటారు. వాళ్ళు మింగ్లింగ్ అని మీటింగ్ చేస్తే ఎవరైనా బాస్ వచ్చి మీ మీద కేసు పెడితే ఆర్ యూ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఎలా ఉంటుంది? టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా రాసుకుంటారు. యువర్ అండర్ CCTV సర్వేలెన్స్, జాగ్రత్తగా పని చేయండి అని మీరు రాసి ఉంటారు. మిమ్మల్ని వచ్చి తప్పు పడితే ఎలా ఉంటుంది అది? సద్గురు ఈజ్ బిజీ, ఎక్కడో తిరుగుతున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్రమంలో అట్లాంటిది జరిగినా సద్గురు తప్పు కాదు. ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నేను స్పేస్ ఇచ్చాను, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలా, నీకు ఇంకా కామ కోరికలని నువ్వు చేసినావు, నేనేం చేయగలుగుతాను దానికి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనేం చేయగలను గుడ్ సెక్యూరిటీ, గుడ్ అడ్మిన్, అవన్నీ నేను ఇవ్వగలుగుతాను. బట్ స్టిల్ ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు మనం ఏం చేయలేం. దాన్ని నువ్వు బయటికి ఇంటర్నల్ మ్యాటర్ అది, లోపల కదా సాల్వ్ చేయాలి. బయటికి తెస్తున్న వాటిలో అంటే నీ అజెండా వేరు, మోటివేషన్ వేరు. ఇలా
చాలా నన్ను అడిగితే మాత్రము అసలు ఇట్లాంటి వాడు దొరకడమే అదృష్టం మనకి. ఎంతో మంది దొంగలు ఉన్నారు. ఎంత క్లీన్గా ఆయన చాలా విషయాల్లో నన్ను గుడ్డిగా ఫాలో అవ్వకండి, నేను చెప్తే మీకేం రాదు, మీరు సాధన చేసుకోండి అని ఇచ్చేస్తున్నాడు. యూ ట్రై ఇట్ అని. అంటే అన్ని ఒక న్యూరో సర్జన్తో లాజికల్గా మాట్లాడిన సద్గురువుకి అంటే ఈ మాత్రం బుర్రలేదనుకుంటారు జనాలు. వీళ్ళు ఎన్ని రకాలుగా అటాక్స్ చేస్తారో ముందు తెలిసి ఉంటుంది కదా ఆయనకి, ప్రిపరేషన్ ఏదో చేసి ఉంటాడు కదా. సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు రన్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక 500 సంవత్సరాలైనా ఈషా ఉంటుందని చెప్తున్నాడు. ఏం కాదు అతనికి. కానీ బాగా భయంకరమైన బాధ ఏంటి అని అంటే భారతదేశంలోనే ఆయనకంటూ ప్రపంచంలోనే చాలా చోట్లలో ఆయనకంటూ పేరు ప్రఖ్యాతలు కాంచిన తర్వాత ఒక భయంకరమైన ఏదో ఒక రకమైన ఈ ప్రోపగండని బయటకు తీసుకొస్తుంది వాళ్ళైతే కాదు. ఖచ్చితంగా హిందూ టైగర్స్ అని చెప్పుకోవడానికో లేకపోతే హిందూ ధర్మకర్తలు వీళ్ళు ధర్మరక్షణ చేస్తున్నారు, ధర్మస్థాపన చేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఓ చిన్నజీయర్ స్వామియో లేకపోతే ఒక సద్గురు గారో లేకపోతే ఇలా చెప్పుకోవడానికి యోగి గారో లేకపోతే మన రామ్దేవ్ బాబు లాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో దాంట్లో ప్రధానంగా ఈషా ఫౌండేషన్ స్పీడ్ చూస్తుంటే భారతదేశంలో ధర్మస్థాపన అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కానీ సైమల్టేనియస్గా ఆయన మీద ఈ ప్రోపగండా జరుగుతున్నవి చూస్తుంటే ఏదో పెద్ద టీమే బయలుదేరింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏమంటారు దీని గురించి మీరు? ఖచ్చితంగా రీసెంట్గా మీరు యామిని కేసు చూడండి, అది చాలా దారుణంగా ఈషా పిల్లల్లో లైంగిక వేధింపులు అని ఎత్తుకున్నారు. నాకైతే క్లియర్గా ఇది స్క్రిప్టెడ్ స్టోరీ, పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అనిపించింది. వాళ్ళు చెప్పిన స్టోరీ ఎంత దారుణంగా ఉందంటే, ఆమె ఈషాలో ఇన్వెస్టిగేట్ చేస్తారా తెలుసుకునేది ఏంటంటే ఆమె కొడుకు హోమ్ స్కూల్లో ఉండేవాడు. టర్మ్ అయిపోయిన తర్వాత ఈమెకి చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఆ హోమ్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత నాకు సూపర్ న్యాచురల్ పవర్స్తో కనెక్షన్ ఉంది, నాకు విజన్స్ వస్తున్నాయి, అదేదో యోగిక్ నెట్ అంట, దాని ద్వారా నేను కాలభైరవుడితో మాట్లాడుతున్నాను, లింగాన్ని తీసాను, కాన్సన్ట్రేట్ చేశాను, ఇవన్నీ చెప్తుంటే జనాలు ఎవర్రా ఈ పిచ్చిది అనుకుని కమ్యూనికేట్ చేశారు. ఇలాంటివన్నీ ఇక్కడ నడవు, సాధన చేసే ఎక్స్పీరియన్స్ బయట ఎవరికి చెప్పుకో అని సద్గురు పదే పదే చెప్తారు. ఇట్స్ ఇంటర్నల్, నువ్వు అది ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా తగ్గుతుంది నీ ఎనర్జీ. ఆమె అది ఎంజాయ్ చేస్తుంది. వినయ్ గొర్రెలు 4 ఉంటే వెళ్ళిపోమన్నారు. 3-4 నెలలు నేను పోను మొండికేసుకుంటే తర్వాత జూన్ 2022 ఆ టైంలో ఆమె బయటకు వచ్చేసింది. అతీత శక్తులు ఉన్న నన్ను ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారా అనే పగతో స్టార్టింగ్గా ఏది పడితే అది. మొన్న ప్రెస్ మీట్ పెట్టుకుని చూసారు, అది యామిని ఆమె. తర్వాత వాళ్ళ సోదరుడు దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. వీళ్ళ హస్బెండ్స్ ఏదో మనీ ప్రాబ్లంలో ఉన్నారు, మా బంధువులందరి దగ్గర కూడా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు, వీళ్ళు చాలామంది డబ్బులు తీసుకుని మోసం చేశారు, సో కంపల్సరీ డబ్బులు ఇచ్చి హెవీ అమౌంట్స్ వచ్చి ఉండొచ్చు అని ఏదో ట్వీట్ పెట్టి చేశాడు. అన్ఫార్చునేట్లీ ఆ ట్వీట్ వైరల్ అవ్వట్లేదు, మన మీడియా వాళ్ళందరూ దీన్ని వైరల్ చేస్తారు. అసలు మ్యాటర్ ఇది ఇంటర్నల్. అది చూడండి, లోపల ఆశ్రమంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి కలుపుకుంటే నేను దాని మీద ఒక వీడియో చేశాను. వాళ్ళు అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళ కొడుకు యామిని వాళ్ళ కొడుకు ఈషా హోమ్ స్కూల్ మీద మంచి టెస్టిమోనీ ఇచ్చాడు, వెబ్సైట్లో కూడా నేను తీపిచ్చేసాడు అనుకోండి. నాకు నా జీవితాన్ని నేర్పింది ఈషా హోమ్ స్కూల్ ఆ టైప్లో రాశాడు. ఇంక లైంగిక వేధింపులేంది ఇంకా అట్లుంటాయండి అసలు. సర్ప్రైజింగ్లీ చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమం ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ప్రిసైస్లీ ధర్మస్థాపన గురించే జరిగింది. కానీ ఎక్కడో చిన్నజీయర్ స్వామి గారు కొంత స్లో అయ్యారని, అది అనారోగ్యం అంటే ఆయనకి ఎప్పుడైతే హెల్త్ బాగాలేకుండా అయితే ఎప్పుడు చూడలేదు మేము. కానీ స్టిల్ ఏదో కొద్దిగా స్పీడ్ తగ్గిందని, ట్రావెలింగ్స్ తగ్గాయని, ఆశ్రమం ఎందుకో కొద్దిగా లోవర్ సైడ్ ఎక్కువగా కనపడతా ఉంది, ఫీలింగ్ లో అనే ఫీలింగ్స్ ఎక్కువ కనపడుతున్నాయి అన్నట్టుగా వినిపిస్తూ ఉంది. ఒక పక్క సద్గురు గారు చూస్తే బైక్లు వేసుకొని ప్రపంచ యాత్రలే తిరిగేస్తున్నారు. చిన్నజీయర్ స్వామి గారి విషయానికి వస్తే ఎక్కడో అంటే ఆ డౌన్ఫాల్ కనపడతా ఉంది అని కొంతమంది విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మన గురువులు ఎప్పుడైనా కూడా వాళ్ళు శరీరానికి అతీతంగా చేసే పనిలో అసలు డౌట్ ఉండదు. కాకపోతే చాలా విధాలుగా చాలామంది టార్చర్ పెడుతూ ఉంటారు. సద్గురువుకి చాలా సంపద ఉంది, కొన్ని రాస్తే ఎవడైనా 100 కోట్ల చెక్ తప్ప తక్కువ రాయరు, అలాంటిది ఒకటి ఉంది. ఆ టైప్లో డబ్బులకి ఏం కొదవా అని అనుకుంటారు. రిచెస్ట్ యోగి ఇన్ ద వరల్డ్ అని కూడా అంటున్నారు. రిచెస్ట్ యోగి అండ్ మోస్ట్ వైరల్ యోగి ఇన్ ద వరల్డ్. అంత డబ్బులు ఉన్న అతను స్పాలో ఇట్లా 4 అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చు కదా ప్రతిరోజు.
ఎవరు అడుగుతున్నారు? విజయమాలని ఎవరైనా అడుగుతున్నాడు ఇప్పుడు? ఎవరు అడగట్లా. ఆయన స్కెడ్యూలే పబ్లిక్లో ఉంది. నెక్స్ట్ మీటింగ్స్ ఏముంటాయో అందరికి ఆన్లైన్, అంటే అది ఎయిర్పోర్ట్ ఫ్లైట్ డీటెయిల్స్ లాగా పెట్టేసి ఉంటారు. పర్సనల్ లైఫ్ ఎక్కడ ఉంది ఆయనకి కంప్లీట్గా డెడికేట్ చేసి వెళ్ళిపోతున్నాడు. సో మనకి అక్కడ ఎక్కడ స్టక్ అయ్యాడు ఏంటి, ఎక్కడ పవర్ డౌన్ అవుతుంది అనేది ఇట్స్ అన్ ఇంటర్నల్ థింగ్. డిసైపుల్స్. బట్ యోగి మన చిన్నజీవి స్వామి గారి విషయాలకు వచ్చేస్తే అంత పెద్ద ఆశ్రమం కోట్లలో కట్టేశారు, ఎక్స్పెండిచర్స్ ఎక్కువైపోయినాయి, స్టాఫ్ ఎక్కువైపోయింది, ఓకే, హౌ టు రన్ ఇట్ అనే దాని మీదకి వచ్చేసింది అని ఎక్కువ అంటుంటుంటారు. ఓకే, ఎలా దాన్ని అసలు రిసీవ్ చేస్తారు? ఐ థింక్ ఐ ప్రే మహాదేవ్ వాళ్ళు తొందరగా దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా మీరు ఒక డాక్యుమెంటరీ చేశారు. ఎస్, దానికి రఘునందన్ రావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇందాక ఆయన గురించి చాలా బాగా చెప్పారు మీరు. యా, ఎలా రఘునందన్ రావు గారితో ఆ సాహసం కానీ, రఘునందన్ రావు గురించి చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? కుక్క తిప్పకుండా మోదీ గారి గురించి మాట్లాడిన వీడియో అందరికీ తెలుసు. బికాస్ అది టాలెంట్ కాదు, అది హార్ట్ ఫీలింగ్. అది ఆయన గుండె లోపల ఎంత ఉంటే, నేను చెప్తుంది ఏంటంటే భారతదేశానికి ఇట్లాంటి లీడర్స్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఎవడో ఇటలీ వాడు వచ్చి మనల్ని పాలిస్తే మనకి ఎలా ఉంటుంది లీడర్షిప్? వాడు ఇప్పుడు మీరు వెళ్ళి మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్ చేస్తే మీరు అమెరికాకి చేస్తారా, ఇండియాకి చేస్తారా? ఇండియా బ్లడ్ మన ఇదే ఉంటుంది అక్కడ. ఎంత మనం యాక్చువల్గా అట్లా చేయం, మనం డెమోక్రటిక్గా ఉంటాం. బికాస్ సనాతన ధర్మం అట్లా చెప్పింది అనుకోండి, వాళ్ళకి అట్లా లేదు. సో మీనింగ్ టు సే, ఇది సనాతన ధర్మాన్ని గుండెలో నింపుకున్న అతను మోదీ గారి గురించి, ఇంకా బీజేపీ గారి గురించి ఆయన ఉంటారు. మనం యాక్చువల్గా చాలామంది బీజేపీస్కి ఇన్వైట్ చేసాము, రాలేకపోయాం. నెక్స్ట్ దానికోసమే ఒక తెలుగులో షో ప్లాన్ చేస్తున్నాం. దానికోసం రఘునందన్ గారు ఇట్స్ అ హ్యూజ్ సపోర్ట్. నేను డిజిటల్ హిందూ కాన్క్లేవ్స్ మురళీధర్ రావు గారు ఇవన్నీ అటెండ్ అయ్యేటప్పుడు వీ యూస్ టు షేర్ స్టేజ్ ఆల్సో. ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకి 10 నిమిషాల టైం కూడా చాలా కష్టం. ఏ రకమైన సపోర్ట్ చేశారు మీకు ఈ డాక్యుమెంటరీ నేపథ్యంలో? మనకి ఇప్పుడు ఇది స్టేట్స్లో రిలీజ్ అవ్వాలంటే చాలా థియేటర్స్ కావాలి. థియేటర్స్ కోసం మల్టీ లాంగ్వేజ్లో చాలా ఎక్కువ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను. యు గో అహెడ్, నువ్వు దుమ్ములేపన్నారు. పండిత్ సతీష్ శర్మ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఏంటి అసలు ఈ పర్సన్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈయన గురించి చెప్పాలంటే? ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసినట్లంటే మీరు మెస్మరైజ్ అవ్వాల్సిందే. ఆయనకి సరస్వతి కటాక్షం అనొచ్చు, ఆ కటాక్షం అనొచ్చు. ఈజ్ రియలీ ఏ పండిత్. నా జీవితంలో నేను ఒక పండితుడిని కలిశాను అట్లంటే. ఎక్కడ అసలు సార్ది ప్రాపర్ ఎక్కడ, ఏంటి ఆయన ప్రొఫెషన్? ఇండియానే కాకపోతే ఆయన స్ట్రాటజీ వేరు. ఆయన ఏంటంటే ఐస్ కోల్డ్ అనమాట. ఆయన దెబ్బ ఎలా కొడతాడంటే మీకు నొప్పి తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. స్ట్రాటజీస్ చాలా బాగుంటాయి. యూకేలో గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అని ఫామ్ చేసి అక్కడున్న హిందువులని యునైట్ చేసి ఎంపవర్ చేసి అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. సో యాక్చువల్గా టీమ్ మీరు ఒక రకంగా చూస్తే వాళ్ళ ప్రొఫెషనలిజం అంటే వాళ్ళ అర్థమయ్యే లాంగ్వేజ్లో కొట్టాలి. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం చేసుకుంటే కష్టం. ఇన్ దాట్ ప్రపంచం మొత్తంలో కూడా ఆయన ఒకడే గట్స్ ఉన్న వ్యక్తి. యాక్చువల్గా బీబీసీని పెకలించాలంటే ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూస్ టేకెన్ ఆన్ బీబీసీ. అండ్ ఆయనతో పనిచేయడం చాలా అదృష్టం, సపోర్ట్ చేయడం నాకు దొరికిన అదృష్టము. ఇప్పుడు హిస్టరీ క్రియేట్ అవుతుంది యాక్చువల్గా. మన హైదరాబాద్ వేవ్ చూడంగానే అసలు కళ్ళు తడిసిపోయాయి. ఒంటి చేయి పోరాటం స్ట్రింగ్ వినోద్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించాడు. హిందూ సోదరుల నుంచి కానీ, మత పెద్దల నుంచి కానీ ఏ రకమైన సపోర్ట్లు ఉన్నాయి, ఏ రకమైన ఇన్సెక్యూరిటీ ఉంది, ఏ రకమైన కాన్ఫిడెంట్ ఉంది మీకు అని అంటే ఏం చెప్తారు? సపోర్ట్ చాలా చాలా బాగా చేస్తున్నారు. మనకేంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం వల్లే మనం ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోతున్నాము. కానీ అప్పుడు 100-1000 మన క్యూఆర్ కోడ్లు చూసి డొనేట్ చేసే హిందూ బంధువుల కారణంగా మనం ముందుకెళ్తున్నాము. అండ్ మనకు పొలిటికల్ సపోర్ట్ లేదా అంటే అట్లాంటిది నేను అసలు కామెంట్ ఎప్పుడు చేయను. నేను ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ కూడా కాను. నేను ఎక్కడికైనా వెళ్తే కూడా నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను అంటానే కానీ నాకు ఇది చేయండి అని ఒకవేళ చేసినా కూడా ఓకే నేను ఈ పని చేయబోతున్నాను, డాక్యుమెంటరీకి ఎంత కష్టపడ్డాము, ఇలాంటిది మీరు ఇంకొంచెం ఫండింగ్ ఇస్తే మనం ఇంకో పెద్ద దెబ్బ కొట్టగలుగుతాం. బాలీవుడ్నే కొట్టచ్చు, మాఫియాలందరినీ కొట్టచ్చు. దిస్ ఈస్ వాట్ మై స్ట్రెంగ్త్. అంటే ఈ రకంలో నాకు ఎక్స్పర్టీస్ ఉంది. డీప్ స్టేట్ని డైరెక్ట్గా తీసేయడము, ఎక్స్పోజ్ చేయటము, దెర్ ఈస్ అ ప్లాన్. జనాల్లోకి ఇన్ఫర్మేషన్ ఎంత తొందరగా తీసుకెళ్తే అంత తొందరగా అవేకన్ అవుతారు.
మనం కాపాడుకుంటాం. ఫైనాన్షియల్ సపోర్ట్ నిజంగానే మీకు దొరికితే ఏ రకమైన విస్ఫోటనాన్ని సృష్టిస్తారు భారతదేశంలో? ఏంటి అసలు మీ మోటో ఏంటి? మీడియా పరంగా ఆబ్వియస్లీ ఫుల్ సౌండ్ చేస్తాను. అసలు స్ట్రింగ్ మీడియా ఉండుంటే మీరు ఒకసారి ఊహించుకోండి, 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్, మల్టీ లాంగ్వేజ్ ఛానల్ నెట్వర్క్లో ఇట్లా లేచింది అది. ఛానల్లో ఎత్తి కొడితే 100 వీడియోలు కూడా ఉండవు. ఎస్, అంత భయంకరంగా జనాలకు ఎక్కిపోయింది అంటే ఆ కంటెంట్ ఏంటి, దాన్ని ఎలా ప్రజెంట్ చేసాము. అవును, అసలు మీ గట్స్ని మెచ్చుకోవాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక సంస్థ, దాన్ని తొక్కేశారు యాక్చువల్. సో వస్తే మాత్రం బొమ్మ మామూలుగా ఉండదు. నేను చెప్తున్నాను కదా, నేను సీరియస్ చెప్తున్నాను. నాకు కానీ ఫండ్స్ ఇస్తే లెఫ్ట్ ఎకోసిస్టమ్ మొత్తానికి గుండె మెదడు పని చేయకుండా చేసేస్తాను. ఒక్కడిని సింగిల్ హ్యాండెడ్లీ, ఎవరు నాకు అవసరం లేదు. దాని రూట్స్తో సహా పెకిలించేస్తాను. అవును, చాలా క్యూరియాసిటీ ఉండిపోయింది చాలా మంది దాంట్లో. ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది అడుగు అన్న ఒకే ఒక్క ప్రశ్న. ఓకే, రా టాక్స్లో మీరు చేసిన వీడియోని డిలీట్ చేసేసారు. అంటే అప్లోడ్ చేయడానికి కూడా భయపడ్డాడు. కారణం ఏంటి కంటెంట్ ఏంటి? ఆయన స్టూడియో మీద దాడి చేయటం ఏంటి? అసలు ఆ కంటెంట్ రానియకుండా నిర్బంధించటం ఏంటి? ఏం జరిగింది అసలు? అంత భయంకరమైన నిజాలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి ప్రెషర్స్? అసలు వీడియోని రానివ్వకుండా చేయటం అంత పెద్ద మిస్టరీ ఏంటి? నేను యాక్చువల్గా అందులో చెప్పింది వివేక్ టాక్స్లో, మిగతా అన్నింటిలో చెప్పాను. అసలు కాంట్రవర్సీ లేదు. ఇక్కడ జరిగిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళు అనవసరంగా కొంతమంది ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ వాళ్ళకి లీక్ అయ్యి అసలు ఎందుకు, నేను చెప్పాను కదా, గుడి ముందర అడుగు తినేటోడు కూడా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి పెడుతున్నాడు. ఎక్కడో మనుస్మృతి గురించి తప్పుడు ప్రక్షిప్తాలు ఉన్న లైన్లో ఒక 2 చదివేసి దాని మీద ఛానల్ పెట్టేసి వైరల్ అయిపోయింటాడు. మనుస్మృతిలో ఏముందని నెక్స్ట్ లైన్, దాని వెనకాల ఉన్న లైన్ కూడా వీడికి తెలియదు. ఫస్ట్ అది అడిగితే వాడికి సెట్ అయ్యి, అది అందరూ మొత్తం అన్నీ కూడా ఈ ధ్రువరాటి అండ్ బర్ఖాదత్తు ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఫ్యాన్స్ అయి ఉంటారు వీళ్ళు. వాళ్ళు పిక్చర్స్ కూడా మన బయటకు వస్తున్నాయి. సో ఆ గ్రూప్స్కి ఈ వీడియో లీక్ అయ్యేసరికి రచ్చ చేసి వదిలిపెట్టారు వీళ్ళు. అది నాకు ఇంకా చాలా హెల్ప్ అయింది. నెగిటివ్ పబ్లిసిటీ భయంకరంగా వచ్చిందనమాట. దాంట్లో ఓ మంచి స్టోరీ ఉంటుంది. ఒకప్పుడు ఒక రాజు ప్రతిరోజు గొర్రె పెంట కల్లోకి వచ్చేదంట, నిద్ర పట్టుకుపోయేదంట. మంత్రి పురోహితుడు ఉంటాడు, ఏం చెప్తాడంటే, ఓహో ఇంతేనా, ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ప్రతిరోజు మీరు రాత్రి మఫ్టీలో బయటికి వెళ్ళండి అంటాడు. అదేంటి, దీనికి దానికి సంబంధం ఏముంది అంటే, రాజా మీరు చేయండి తర్వాత కలుద్దాం అంటాడు. వారం రోజుల తర్వాత అది రావడం, డ్రీమ్స్ రావట్లేదంట, అన్ని పాజిటివ్ డ్రీమ్స్ వస్తున్నాయంట. ఇటు వెళ్తే, అరే నేను మఫ్టీలో బయటికి వెళ్తే ఇది ఎట్లా సాల్వ్ అయింది, నాకు చెప్పు అని పట్టుకుంటే, రాజా ఒకసారి ఇటు రండి, ప్రజలు నువ్వు బయటకు వెళ్ళిన దాన్ని ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో చూడండి. మీరు చేసింది ఒకటి, రాజు ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు, రోజుకు అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడంట, రోజుకు అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అని అందరూ తప్పు మాట్లాడుకుంటూ ఉంటారు. సో మీకు పాస్ట్ లైఫ్లో మీరు కొంచెం నెగిటివిటీ క్యారీ చేస్తున్నారు, దాన్ని మీకు టార్చర్ ఉంది, అది జనాల్లోకి కూడా పంచవచ్చు. అంటే మీరు చెయ్యని తప్పుని ఎంతమంది అయితే తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళు మీ నెగిటివ్ షేర్ చేసుకుంటున్నారు. అదే ఈ ట్రోలర్స్ అంతా నాకు చేస్తున్న పని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా నెగిటివ్ తీసేస్తూ నాకు ఫేమ్ని కూడా ఇస్తున్నారు వీళ్ళు. అట్లాంటి దొంగలకి నా వీడియో వెళ్ళింది రా టాక్స్ది. నేను అసలు ఎంత నవ్వుకున్నాను, చెయ్యండిరా, ఎంత చేస్తారో చెయ్యండిరా. అది యాక్చువల్గా చాలా విలేజ్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ వెళ్ళిపోయింది. నెహ్రూకి చెప్పు కూడా చూపిస్తాను, అంత వైరల్ చేశారు. సో మనకి నెగిటివ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. స్ట్రింగ్ వినోద్ గారి గురించి ఇంకో మాట నేను విన్నది ఏంటంటే, ధర్మాన్ని పట్టుకొని ఈ సబ్జెక్ట్నే ఎక్కువగా అధ్యయనించుకుంటూ దీని గురించి పోరాడుతున్న నేపథ్యంలో ఒకనొక టైంలో డబ్బుల విషయానికి వస్తే తినడానికి కూడా లేకుండా, ఎవరు ఆదరించే వాళ్ళు లేక, మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలాంటి థ్రెట్స్ ఉంటాయో అని తెలియక దూరం అయిపోయిన పరిస్థితి కూడా ఎక్కువగా కనపడింది అని చెప్పి. యాక్చువల్గా నా గురించి నెగిటివ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది. బికాజ్ ఎంప్లాయీలని భయంకరంగా టార్చర్ పెట్టామని. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే, నా ఫార్ములా ఏంటంటే 40 years వరకు మనిషి అనేవాడు నిద్రపోకూడదు. 40 years తర్వాత ఎలాగో అలసిపోయి ఆర్గన్స్ అన్ని చచ్చిపడిపోయి నువ్వు రిలాక్స్ అవుతావు. ఇప్పటిదాకా నువ్వు హెల్తీగా, మనం పుట్టాము, ఇట్స్ టైమ్ టు బి అలైవ్ మోర్. నువ్వు ఏదో ఒక పని చేసుకుంటూ కమిట్మెంట్తో నువ్వు ఎక్కడ పని చేసినా కూడా నీకు జీవన ఉపాధి ఇవన్నీ దొరుకుతాయి. నేను అదే ఆఫర్ చేశాను. వచ్చిన తర్వాత బాస్ వెనకాల మాట్లాడుకునే 5 నిమిషాల ప్లెజర్ కోసం నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా బయటకు వెళ్ళి నా గురించి బ్యాడ్ మౌత్ చేస్తున్నారు. పని కట్టుకుని మరి నాకు డొనేట్ చేసి ఇన్వెస్టర్లు అందరికీ పోయి మీరు ఈ దొంగకి చేస్తున్నారు,
వీడు ఆర్ఎస్ఎస్కి అగేన్స్ట్, సనాతన ధర్మకి అగేన్స్ట్ ఏందేందో చెప్పినారు వీళ్ళు. ఎక్కడరా ఇది అమ్మాయిలతో తిరుగుతారు, డేటింగ్లు చేస్తారు, అన్నీ చెప్పుకుంటూ సరే. వీళ్ళందరూ అక్కడి నుంచి మనకి చాలా డ్యామేజ్ చేసి వాళ్ళు సాధించింది ఏంటంటే ఇప్పటిదాకా ఒక్కడు కూడా పైకి రాల. నా దగ్గర నుంచి ఎక్కడి నుంచి పోయినారో అక్కడే పడున్నారు. వాళ్ళు సొంతంగా చేసింది లేదు. నా మీద పోటీగా ఏదో చేద్దామట్లని చెప్పి ఛానల్స్ పెట్టుకుని అంత బొమ్మ లేదని తెలిసి అంత అయ్యే. స్ట్రింగ్ వినోద్తో పనిచేయాలి అంటే మీరు గర్వం అనుకోండి, ఈగో అనుకోండి, దేశం మొత్తం మీద 4-5 దొరుకుతారు అంతే. నాకు మిలిటరీ లెవెల్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ ఉంటుంది. నేను టార్చర్ పెడతాను జనాల్ని. బికాస్ నాకు బాస్ అండ్ స్లేవ్ రిలేషన్ కాదు ఇది, సోల్జర్ అండ్ కమాండ్ రిలేషన్ ఇది. బాగా చెప్పారు. కమాండర్ చెప్తే ఇప్పుడు మీ కంపెనీలో ఎంప్లాయీ ఎవరైనా మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ఒక రియాలిటీలో బతుకుతూ ఉంటారు, ఎంప్లాయీ వేరే రియాలిటీలో ఉంటారు. మీరు చెప్పింది చేయడమే ఆడ ధర్మం. మీకు వచ్చి ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నాడు అట్లా అంటే టైం ఫైర్డ్, యువర్ ఫైర్డ్. ఎలాన్ మస్క్ అట్లే చేస్తాడు, యువర్ ఫైర్డ్. ఆ స్పేస్ ఇవ్వకూడదు యాక్చువల్గా. నేను అది ఇవ్వలేదు. ప్లస్ అన్న అనేసరికి వీళ్ళు హర్ట్ అయ్యారు. ఇదేంది ఆరోగ్యంట్ ఫెయిల్ ఇంకా అన్నీ అంటే నన్ను ఎదవని చేసేస్తే హ్యాపీ కదా. ఇలా చేయడం వల్ల చాలా కష్టాలు అంతా ఇంత కదా. అసలు ఒకరోజు కూడా దేవుడి దయ వల్ల ఒకరోజు కూడా ఇబ్బంది అంటే డబ్బుకి ఇబ్బంది పడే సిచ్యువేషన్లో పెట్టలేదు నన్ను. డబ్బుకి ఇబ్బంది పెట్టుంటే అన్నీ క్లోజ్ చేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయి మన ధ్యానం మీద మనం చేసుకుంటుండేవాళ్ళము. సో ఇంకా ఇది ఉందంటే ఎగ్జిస్టెన్స్ ఇస్ అగైన్ పుల్లింగ్ మీ ఇన్ టు ద స్పేస్ వేర్ ఐ వాంట్ టు డూ దిస్. చేయాలని ఉంది ఇంకా ఇట్లాంటి. బికాస్ మీకు తెలియదు, ఫండింగ్ ఒకటే మనకి డిమోటివేటింగ్ ఫ్యాక్టర్. అది లేకపోతే మనం ఏం చేయాలి అర్థం. మనం చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మీరు చేసే పనులకి కానీ దేవుడు ఏదో మీరు చేయాల్సిన పని భూమి మీద రాసి పెట్టే మిమ్మల్ని పంపించాడేమో. ఆ వర్డ్ ఒకటి ఉంటుంది, కారణ జన్ముడు అన్నట్టు. ఏంటంటే మీ వయసుకున్న ఇదికి మీరు తీసుకుంటున్న టాపిక్ ఉంటే దేశంతోనే ఉంటుంది, ధర్మంతోనే ఉంటుంది, థ్రెట్ అనునిత్యం మీ వెనకాలనే ఉంటుంది. బట్ స్టిల్ అంటే ఒక బిజినెస్ని పట్టుకోవడం, దాన్ని ఈదడం చాలా ఈజీ. మన ఫుడ్ మనం తింటాం, మన ఆర్గనైజేషన్లో మనం ఒక బాస్గా ఫీల్ అవుతుంటాం, నడుస్తాం. అసలు ధర్మం అనే టాపిక్ రాగానే అనునిత్యము థ్రెట్టే ఉంటుంది. మీరు ఏం మంచి చేసినా అది చెడుగానే వెళ్తూ ఉంటుంది. సద్గురు లాంటి వాళ్ళకే తప్పట్లేదు, అలాంటి రోజులు వస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా చూసినట్లయితే అది తప్పో ఒప్పో తెలీదు, తన వంతు సాయం చేద్దాము, నేనున్నాను, నా ధర్మం కోసం నేను నిలబడతారని రీసెంట్గా ఒక అఘోరి గారిని కూడా చూసాము. ఒంటి కాలు మీద నిలబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు నా వంతుగా నేను ఏదో చేయడానికి వచ్చింది ఆవిడ్ని. మీడియా వదలకపోవటం ఒక పక్క. ఏదేమైనా ఇప్పుడు చూడండి, తను చేస్తున్నది ఏదో ఒకరిని డబ్బులు అడగట్లేదు, లేకపోతే ఈ ధర్మం తప్పు, ఈ ధర్మం తప్పు, ఈ ఒప్పు అని చెప్పడానికి రాలేదు. తన భక్తిని తను ఏదో ఒక రూపంలో ప్రదర్శించుకోవాలని వచ్చింది. అది కాస్త ఎక్కడెక్కడికో పాపం ఆమెని తీరం దాటనిస్తున్నది, కానీ మీడియా మాత్రం వదలట్లేదు, ఏదో ఒక రకంగా మీడియాలో నిలబడుతుంది. అయితే ధర్మరక్షణ కోసం వచ్చిన వాళ్ళ మీద ఏదో రకంగా బురద చల్లుతూనే ఉన్నారు. మీ వంతుగా మీ కమెంట్ చేయాలి అని అంటే ఈ అఘోరి గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మనము ఎటువంటి ఎకోసిస్టమ్ ఫామ్ చేయలేము. ఎకోసిస్టమ్ ఇన్ ద సెన్స్ మీ బతుకుని మన కోసం పనిచేస్తున్నట్టు మనల్ని కాపాడుకుందాము అనేది హిందుత్వాలో ఫామ్ చేయలేము. చాలామంది ఎప్పటి నుంచో ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఉన్నారు. అంతా ఒక్కొక్కడిగా మిగిలిపోతున్నారు. భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక్కొక్కడిగా సావర్కర్ కానీ ఒంటరి పోరాటం అయిపోయింది. కానీ ఎప్పుడు ఏదో టీం ఫామ్ చేసి ఒక ఆర్గనైజేషన్ని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసి సెట్ చేయలేదు. సో అక్కడే నేను కూడా దాంట్లోనే ఫెయిల్ అయినా. ఇప్పుడు యాక్చువల్గా ఒక 4 మంది ఎంప్లాయీలు జీతాలు ఇచ్చినా కూడా, ఒక్కొక్కడికి 30-40 వేలు జీతాలు ఇచ్చినా కూడా సెట్ చేయలేకపోతున్నాం అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దాన్ని ఏమంటారు, మన మైండ్ సెట్స్లోనే, మన విధానంలోనే ఆ డిసిప్లిన్ లేకపోవడము. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలోనే అది ఫ్యామిలీ మీద డిపెండెన్సీ లేకుండా పెరగకపోవటము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్టల్లో పెరిగిన వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు వచ్చి హోటల్లో నాకు ఇది పెట్టి అది పెట్టి ఆప్షన్స్ చూడరు. అన్న నువ్వు ఆర్డర్ చేయను, ఎందుకంటే హాస్టల్ నాకు అలవాటు, ఏది పడితే మా చాయిస్ ఉంటుంది కదా. ఇట్లా వాలంటీర్స్ మనకి కావాలి ఎక్కువ. ఎక్కడైనా మీకు వాలంటీర్ అనే ఆర్గనైజేషన్స్ ఉంటే మనిషి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. పెద్ద లగ్జరీస్తో పెరిగిన వాడు మనకి యాక్చువల్గా పనికిరాడు. అలాంటి అంటే అగైన్ బ్యాక్ టు సనాతన ధర్మ అండ్ స్పిరిచువాలిటీ. డిసిప్లిన్ పెంచుతుంది.
మనకి ఉన్న దాని ఏమంటారు ఆధ్యాత్మికత ఉంటేనే మనకి డిసిప్లిన్. వాళ్ళు ఏదో ఒక ఎజెండాతో వస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు మీ కోణంలో ధర్మం పట్ల మీ కాంట్రిబ్యూషన్ కోసం ఎడతెరగకుండా ఉన్నారు. ఆమె పాపం ఆమె స్థాయిలోనే అఘోరిగా తను ఏదో చేయాలనుకుంది, కంప్లీట్గా నెగిటివ్గా చిత్రీకరించేసారు. అవునవును, మీడియా పర్పస్. నిజంగా ఆ పర్పస్ ఒకరిని డబ్బు అడగటం కాదు, ఒకరికి చెడు చేయటం కాదు, ఏది కాదు. నా దేవుడికి అన్యాయం జరిగింది, నా వంతుగా నేను వచ్చి తన కాంట్రిబ్యూషన్ చేయాలి అని అనుకుంది. కానీ తను అలా చేయటం ఇది మన ధర్మమే కదా, మనల్నే కదా విమర్శిస్తున్నారు. ఎట్లా ఏ కోణంలో చూడొచ్చు దాన్ని? కంట్రోలింగ్ జనాలు, గూగుల్, వికీపీడియా, ఈ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా జనాల్ని అన్ని రకాలుగా చిత్రీకరించే మీడియా, వీటన్నిటిని కూడా ఒక జాబ్ సోర్సెస్ లాగా చూడటం మొదలు పెట్టాలి. అదొక ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కాదు, నాలెడ్జ్ సోర్సెస్ కాదు. నాలెడ్జ్ కావాలంటే మనకి ఇట్లాంటి స్టూడియోస్లోకి రావాలి. వాళ్ళు డబ్బు కోసమే పెట్టుకున్నారు అవి. అలాంటి కంటెంట్ అంటే కుక్కలాగా ఎక్కబడ్డారు చూడండి అఘోరి అంటే. వాట్ ఆర్ యూ అంటే పర్వర్షన్ మాత్రమే నీకు చూపిస్తే నీకు వ్యూస్ వైరల్ వస్తాయనే కాన్సెప్ట్ ఉంది అక్కడ. చాలా దారుణం. దీని మీద యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అండ్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి ఆ మీడియా ఛానల్ మీద. అసలు లైఫ్లో అంబిషన్స్ అంటే ఏమున్నాయి మీకు? ముక్తి ఈజ్ ది అల్టిమేట్ గోల్. నేను చేసుకున్న జీవితం మొత్తం కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాకుండా చూసుకుంటున్నాను. అది కానీ దెబ్బతినిందంటే నేను మళ్ళీ ఇదన్నీ పోతుంది. సో అదొక గోల్ పెట్టుకుని మీకు ఆ గోల్లో ఉన్నప్పుడు ఈ ధర్మాన్ని కోసం పనిచేయడము ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. అవి నువ్వు ఏం పని చేసినా ఈ పనే చేస్తావు, అధర్మం వైపు చేయవు. సామవేదం షణ్ముఖ శర్మ గారు మంచి మాట చెప్పారు. రాముడు నేను చంపగలుగుతానా లేదా అని శివుని అడిగినప్పుడు అధర్మం వైపు ఉన్న శత్రువు దొరకడం నీ అదృష్టం రామా అన్నాడు. గెలుపు అంటే అది సెల్ఫ్ గోల్, ఆల్రెడీ ఓడిపోయిన ఇదితోనే మనం పోరాడు. నీ అదృష్టం రామా, నువ్వు కంపల్సరీ గెలుస్తావు, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. సో మనం అదృష్టవంతులం, అట్లీస్ట్ ఆ క్లారిటీ ఉంది. ఎస్, అంటే అట్లీస్ట్ ధర్మం వైపు మనం ఉన్నాం. ఎస్, మంచి అయినా చెడైనా రేపు పోతే ఇది ఒకటే ప్రాణం, ఏముంది. కానీ ధర్మం పక్షాన నిలబడ్డాం. అంతే. చాలా మంది మనోనేత్రాలు తెరుతాయి ఈ ఒక్క వర్డ్, బట్ ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. బురద చల్లే వల్ల ఇది ఒక రిలాక్సేషన్. ఇది మిమ్మల్ని రాముడి మీద బురద చల్లడం లేరా? అవును. కృష్ణుడి మీద అసలు ఎంతో, కానీ ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పడిపోయినప్పుడు జీవితంలో చాలా పాతాళానికి కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి మీకు. ఎస్. లేచినప్పుడు పోరాడగలగాలంటే దేశంతో కూడా పోరాడేంత కాన్ఫిడెంట్ కూడా బిల్డ్ చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది? గురువు గ్రేస్. నిజంగా చెప్పాలంటే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, చిన్న ఇష్యూ రాంగ్ జరిగింది అని అంటే డిమోరలైజ్ అయిపోయి ఎమోషనల్ సగం లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే అయిపోయి. ఇప్పుడు నాకు బాధ వస్తే షేర్ చేసుకోవడానికి ఫ్యామిలీ లేదు. అదొక అదృష్టం. ఎందుకంటే ఫ్యామిలీ అంటే మన పేరెంట్స్ అడుగుతాము, వాళ్ళ బుర్రలే సగం బుర్రలు, మనకేం సొల్యూషన్ ఇస్తారు? సద్గురువు ఉన్నాడు నాకు. ఏదన్నా ఉంటే ఇట్లా గురువులు ఇలాంటి వాళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ ఒక్కొక్కటి జీవితాన్ని ఎంత మారుస్తాయంటే, ఆయన ఏమంటాడు, నీ సఫరింగ్ అనేది నీ మెమరీ అండ్ ఇమాజినేషనే, కానీ సఫరింగ్ ఈజ్ అ డిల్యూజన్ యాక్చువల్లీ. ఇలాంటి పాస్ట్ ఫ్యూచర్ అనేది ఏమి ఉండదురా, ఓన్లీ నీ మెమరీ అండ్ ఇమాజినేషన్ ఉంటుంది అనేసరికి అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా మీకు బియాండ్ సెన్సెస్ తీసుకెళ్ళిన మీకు ఆ బ్లిస్ అనేది శరీరంలో ఇంపాసిబుల్. అది శరీరం బయట పాసిబుల్. అది ఆ బయట ఎక్స్పీరియన్స్ చేయడం, నేర్చుకోవడం ఆ పాస్వర్డ్ మనకి ఇచ్చాడు కాబట్టి లైఫ్ అంతా సాఫీగా వెళ్తుంది. అందుకే పెద్ద పెద్ద పనులు చేయగలుగుతున్నాం. లేకపోతే మనం కూడా 24 hours ఫ్యామిలీలో ఇరికిపోయి, ఫ్యామిలీలో కొట్టుకుపోయి టైం అంతా సంసారంలో అయిపోయేది. సో అదే బ్లెస్డ్ లైఫే అని అంటారు. రియలీ బ్లెస్డ్ లైఫ్. మరి చిన్న చిన్న సమస్యలకే యంగ్స్టర్స్ దిగులు పడిపోవటం, డిమోరలైజ్ అయ్యేలాంటి వాళ్ళ యంగ్స్టర్స్కి సూసైడ్ మీరేం చెప్తారు? అసలు స్పిరిచువాలిటీ ట్రై చేయండి. లైఫ్లో ఎన్నో ట్రై చేసి వచ్చినారు మొత్తం అన్ని విధాలుగా. డ్రింక్ డ్రగ్ మీకు ఏమైనా ఇచ్చిందా ఒకసారి మీరే ఆలోచించి. మీరు ఎప్పుడైనా తాగుతారా? ఆల్కహాల్ తాగారు ఎప్పుడైనా? ఇంతవరకు చుక్క కూడా ముట్టలేదు. మాంసం తింటారు? చిన్నప్పుడు తినేవాడిని, ఇప్పుడు ఈషా తర్వాత అది కూడా మానేశాను. సో వీళ్ళు ఎక్కడి దాకా అంటే మీకు ఆ డ్రింక్ అండ్ డ్రగ్ ప్లెజర్ ఇవ్వట్లేదు, అడిక్షన్ ఇచ్చింది. అది ఆలోచించుకుని దానికి వేరే దారి ఉంది. ఆ పర్వర్షన్స్ అన్నిటి నుంచి కూడా ఈ యోగా మెడిటేషన్లో ఉన్నంత బ్లిస్ మీకు ఏ సబ్స్టెన్స్ ఇవ్వదు. అది ట్రై చేస్తేనే తెలుస్తుంది దాంట్లో ఎంత ఉందనేది. మిమ్మల్ని చూస్తుంటే రీసెంట్గా కొంతమంది సెలబ్రిటీ పేరు తీసిన చాలామంది తీసారులే, అర్హత లేని వాళ్ళే.
పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఇంకా లైఫ్ అయిపోయిందేమో, ఒకడంటే ఒకడు గెలవలేదు, అది ఏది లేదు లైఫ్ అన్నట్టు అయిపోయింది. పాయింట్ చెప్పండి. తర్వాత గెలిచే రోజుకి వస్తే మినిస్ట్రీస్ అన్నీ ఆయన కాళ్ళ దగ్గరకు ఉన్నాయి, ఆయన పడ్డ కష్టానికి. ఎస్. తర్వాత రీసెంట్గా సనాతన ధర్మం విషయానికి వస్తే ఆయన పోరాడడానికి ఎదురు నిలబడ్డ టైంలో పెళ్లి మాత్రం క్రిస్టియానిటీతో చేసుకొని నీతి వాక్యాలు బోధిస్తున్నాడు అనే విమర్శను ఇంకొకటి చేశారు. ఎస్. అసలు ఏమన్నా తీసుకొచ్చండి అలాంటి మాటలు? ఆయన ఇప్పుడున్న మూమెంట్ని చూసారా? అష్టావక్రముని చెప్పేటప్పుడు నాకు కళ వచ్చింది, ఆ కళ నిజమా లేకపోతే ఇప్పుడు నేను మేలుకున్నది నిజమా అనే డౌట్లో పడినప్పుడు జనక మహారాజు ఆయన వచ్చి, నువ్వు కళ నిజమా ఇది నిజమా అని అడుగుతున్నావు చూసావా, అది నిజము అంటాడు. అయిపోయింది. ఇప్పుడున్న మూమెంట్ చూడండి రాబాయ్, ఇప్పుడున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ ఏంటి, నిన్న కూడా డెడ్ పాస్ట్ అది, నిన్న అనేది కూడా నెక్స్ట్ మూమెంట్ కూడా చచ్చిపోయిన మూమెంట్ అది, దాన్ని పట్టుకుని ఎలాడుతావు ఏంటి? రేపు అనేది ఇంకా పుట్టనే లేదు అసలు, రేపు ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. టుమారో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అంటే దండం పెట్టు నువ్వు అంతే. తెలిసిన ఇప్పుడు క్లియర్గా నీకు పిక్చర్ కనిపిస్తుంది కదా ఎంత రేంజ్లో ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకప్పుడు మనం యూట్యూబ్లో చెప్పుకునే మాటలు అవి, హిందువులు బయటికి రండి నిద్రలేవండి అని. ఒక రిప్రజెంటేటివ్, ఒక నాయకుడు ఉన్న స్టేజ్లో, లీడర్ స్టేజ్లో, సెలబ్రిటీ స్టేజ్లో ఉన్న మనుషులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది కదా, ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకా అంటే ఈరోజు సనాతన ధర్మం టాపిక్ స్ట్రింగ్ వినోద్ మాట్లాడారు అంటే రేపు ఎవరు దాడి చేస్తాడో తెలియని పరిస్థితి. అలాంటిది ఇలాంటి స్ట్రింగ్ వినోద్లు కొంతమంది కనిపిస్తున్నారు, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కానీ మీరు కానీ చాలా మంది అలా కనిపించడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అంటే ఒక తోడు ఉంది, హిందూ సెక్యూర్గా ఉన్నాడు, మీలాంటి వాళ్ళకి ఇంకొక తోడు దొరికింది అని అనిపిస్తుందా? సీరియస్లీ సనాతన బోర్డు రావాలి. సనాతన బోర్డు వస్తే బోర్డు పెడదాం. పెట్టేస్తారా? ఓకే. కానీ నాయకుడు స్టేజ్లో ఉండి సనాతన ధర్మం గురించి మాట్లాడిన నాయకుడు లేరు. అవును. ఎందుకంటే మైనారిటీ సోదరుల ఓట్ బ్యాంకులు కిల్ అయిపోతాయని, క్రిస్టియానిటీ ఓట్ బ్యాంకు, అంటే ఆ గట్స్ని మెచ్చుకోవచ్చు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి ఆ టాపిక్ మీద మాట్లాడడం. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన మాట్లాడినంత వరకు బహుశా ఏపీ తెలంగాణలో ఇంకా ఏ లీడర్ ఇంతవరకు స్పందించినట్టు కూడా కనిపించినట్టుగానే ఉంది. కొంచెం వీక్ అక్కడ. సో సనాతన ధర్మం మీద ఇలా చర్చ జరగటం అనేది ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది మీకు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందులో సిఎస్ రంగరాజన్ గారు కూడా ఒక పార్ట్. ఎందుకంటే ఉన్న పూజారులు, టెంపుల్ని కాపాడుకునే పూజారులు, గవర్నమెంట్ నుంచి కాపాడుకునే పూజారులు ఆయన ఎంతో కృషి చేశారు. ఇలాంటి వాళ్ళ పెద్దలందరూ ఏకమైతే రేపటికి రేపే సనాతన బోర్డు స్టార్ట్ అయిపోతుంది. ఆయన పవన్ కళ్యాణ్ కూడా కలిసారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కలిసారా? యా, వర్క్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. అది ఒకరోజు చూసామంటే ఆ తర్వాత మనం యాక్షన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఒకటి చిన్న డౌట్ అండి, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు వెహికల్ పేరు వారాహి అని చెప్పి తీస్తున్న క్రమంలో ఏవో హోమాలు చేయించారు, అది లైవ్లో పెట్టారులే. ఏం హోమం అసలు? అది వస్తే ఆయనకి పవర్ వస్తుంది, అది వస్తుంది అని అంటే చాలామంది ఎదవాళ్ళు ఇప్పటికీ హోమాలని నమ్మని వాళ్ళు ఉన్నారు. హిందువులకే ఆ దరిద్రం కూడా ఉంది, హిందువుగా ఉండి కూడా. ఎందుకు చేయించుకోరు అసలు? ఆ హోమం ఏంటి మీరు ఎప్పుడన్నా గమనించారా? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ కానీ అది కానీ చూస్తుంటే యాక్చువల్గా ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ క్లెన్జింగ్ ప్రాసెస్ అసలు ఇవన్నీ. మీకు ఎనర్జీ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు హోమం చేశారని కాదు, హోమం చేసిన తర్వాత ఏంటి అసలు దాని రిజల్ట్స్ చూస్తుంటే నిజంగా అలాంటి హోమానికి, హిందుత్వానికి, ఆ ధర్మానికి ఉన్న పవర్. నేను అది ఆల్రెడీ ఇంకోలాగా చెప్పాను. సనాతన ధర్మానికి ఉన్న పవర్ మీరు పఠాన్ సినిమాలో 2 Aలు ఎందుకు పెట్టారు, బిగ్ బాస్లో 2 Gలు ఎందుకు పెట్టారు? అచ్చా, చెప్పానా అది? బిగ్ బాస్లో 2 Gలు ఆ కౌంట్ చేస్తే నెంబర్ 6 రావడానికి పెట్టారు. న్యూమరాలజీ, సాంఖ్యశాస్త్రము కొడుకులు. అది సక్సెస్ అవ్వట్లేదని పఠాన్ సినిమా బయటికి రాలేదు, అసలు రిలీజ్ అవ్వలేదు, భయపడ్డారు వాళ్ళు. ఆ న్యూమరాలజిస్ట్ ఆయన పేరు రణ్వీర్ ఛానల్లో పాడ్కాస్ట్ ఉంది అయింది, ఆయన పేరు ఏదో మర్చిపోతున్నాను. ఫేమస్, అంటే టాప్ సెలబ్రిటీస్ అందరికీ సజెస్ట్ చేస్తాడు. 2 Aలు పెట్టాడు. అది పేరేదో ఉంది. షారూక్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయింది, 7 నెంబర్ వచ్చింది. అలా స్టార్ కొట్టింది అది. పద్మావతి కోర్టు కేసెస్లో ఇరికిపోయింది, రిలీజే అవ్వద్దు అన్నారు. ఏంటి నువ్వు సనాతన అసలు నువ్వు ముస్లిం, దీన్ని మూసుకుని ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే నీకు జీవనాధారం ఉంది. అక్కడ రూటే దీంట్లో ఉండి తిన్న కంచంలో కాంటెన్స్ మెల్లఫుడ్ నా కొడుకులని తిట్టాను. దీన్ని సపోర్ట్ చేయకుండా అంత పవర్ ఉంటుంది. అండ్ దాంట్లో మన గైడెన్స్ జనాలందరికీ ఎప్పుడు ఉంటుంది. దీన్ని వాడుకుంటున్నారు ఆల్రెడీ చాలా మంది డెస్పరేట్గా, కానీ దీన్ని ప్రమోట్ చేయరు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్, హీస్ ప్రమోటింగ్ ఇట్ ఓపెన్. అన్నిటికంటే మించి ఈరోజు మీతో మాట్లాడిన తర్వాతనే నాకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఈ టైంలో ఆయన విస్ఫోటనం, ఆయన స్పీడ్ని మేబీ ఇంకా
ఆపలేరేమో. ఆపలేరు. ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన్ని తట్టుకోలేదు ఏది కూడా. Yes. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సందర్భంలో యా ఆయన ఈ టైంలోనే కాదు, గత 1 year 1.5 year నుంచి నేను గమనిస్తున్నా, యా ఏదో ఒక కలర్ డ్రెస్లో ఉంటున్నారు. కాషాయ జెండా అవ్వచ్చు, ఎస్ ఆరెంజ్ అవ్వచ్చు, మొన్న రీసెంట్గా ఆ గోధుమ కలర్లో ఏదో కనిపించి ఉండొచ్చు. ఎస్ సో ఆ పవర్ అనేది నిజంగానే లభించిందేమో అనిపిస్తూ ఉంది. ఎస్ సో ఈ ప్రయారిటీ చాలామందికి తెలియజేయాలి మీరు అన్న ఉద్దేశంలో ఈ హోమం గురించి కానీ పూజల గురించి ఖచ్చితంగా దానికి ఇంకో మంచి టైం చూసుకుని ఒక పాడ్కాస్ట్ పెట్టుకుందాం తప్పకుండా. ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ కదా, రియల్లీ ఇట్స్ వర్కింగ్, రియల్లీ గివ్స్ మీ సో హ్యాపీ. అండ్ ఫైనల్గా చెప్పాలి అని అంటే పాస్టర్స్ కొత్తగా చాలా ఎక్కువ మంది పుట్టుకొస్తున్నారు, చాలా ఎక్కువ రోజుల్లో పుట్టుకొస్తున్నారు. వీళ్ళ ప్రొఫెషన్ ఏమైనా ఉంది అని అంటే పొద్దున్న లేస్తే హిందూ మతాన్ని మార్చటం, నిజ దేవుడు ఎవరో తెలుసుకోమని చెప్పటం, ఆయన ఆ దేవుడే అని చెప్పటం, హిందువులు మతం మారిపోవటం. అసలు ఏం చెప్తారు హిందువులకి? ఇన్నర్ ఇంజనీరింగ్ అగైన్, బికాస్ అసలు దేవుడు అనే కాన్సెప్టే నమ్మకానికి సంబంధించింది కాదు. ఇట్స్ ఎ రియలైజేషన్. దాన్ని తెలుసుకుంటేనే మీకు అది సాధన చేస్తే దొరికే శక్తి అది. దాని ఎవడో పాస్టర్ వచ్చేసి ఎక్కడో ట్రైనింగ్ అయినోడు వచ్చేసి ఈడొక్కడే దేవుడు అనేవాడు కాదు. ఈ రకంగా మనం హ్యాట్స్ ఆఫ్ టు శివశక్తి, వాళ్ళకి కడిగి తుడిచి ఆరేస్తున్నారు. సో వాళ్ళకు కూడా మనకి రికగ్నిషన్ అండ్ సపోర్ట్ ఎక్కువ ఇస్తే ఆ బ్యాచ్ వాళ్ళు సెట్ చేస్తారు. చాలా మందిని బ్యాక్ టు చేస్తున్నారు అనమాట గర్వాప్సి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రమోషన్స్ ఎక్కువ చేయడము, అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ వీళ్ళు FCRA లైసెన్సెస్ క్యాన్సిల్ చేసింది. బట్ అట్లీస్ట్ వీళ్ళు ప్రచారాలు ఇవన్నిటిని ఆపాలి. అదర్వైజ్ ఎక్కువ మంది దళితులు, ఇన్నోసెంట్ పీపుల్ వీళ్ళందరూ దానికి ఫ్లాట్ అవుతారు. ఒక భారతదేశంలోనే ఇంత స్వేచ్ఛ ఉందంటూ అనిపిస్తుందండి. దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి వెళ్ళి మీరు హిందూ మత ప్రచారం చేయండి, మనం ఎప్పుడు మత ప్రచారం చేయలేదు. కానీ కాషాయ జెండా వేసుకొని చేయండి, యాక్సెప్ట్ చేయరు. హోల్ సిటీకి వెళ్ళిపోండి, ఇదే భారతదేశం కదా, ఇది మన మదర్ ల్యాండే కదా, అంత పర్మిషన్ ఉండదు. ప్రభుత్వాలు ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అంటే బ్లాస్ఫమీ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా రావాలి. నేను ఎప్పుడో ట్వీట్ చేశాను దాని గురించి, పెద్ద స్టోరీ, వక్ఫ్ బోర్డ్ ఇవన్నీ పెట్టినప్పుడు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు మాట్లాడుతుంటారా, లేకపోతే యోగిజీ లాంటి చీఫ్ మినిస్టర్స్ రావాలి ప్రతి స్టేట్లో, మొత్తం డిసిప్లిన్లో పడుతుంది. ఫైనల్గా మీ జీవిత ఆశయం అనేది ఒకటి ఉంటుంది, దానికోసమే బతుకుతుంటాం మనిషి ఎప్పుడైనా. వినోద్ గారి జీవిత ఆశయం అంటే సద్గురు అసలు మీకు ఆశయాలు ఉండకూడదు అంటున్నాడు. ఇది మీరు పోగొట్టుకునే ఒకటే ఉండాల్సిన ఒకే ఒక్క ఆశయం మోక్షం, ముక్తి, శరీరంలోకి మళ్ళీ రాకుండా చేసుకోవటం. ఏంటి ముక్తి అని అంటున్నారు పద్దాగా, ఒక్కసారి ఎలాబొరేట్ చేయగలరా? శరీరము, ఆత్మ అనేది ఒక మాయలో పడేస్తుంది. మీకు ఉన్నది ఉన్నట్టు లేకుండా చూపించకుండా చేస్తుంది. ఆ ఉన్నది ఉన్నట్టు చూపించడానికి మీకు ఎంతో కఠోర సాధన చేస్తే మీకు రియాలిటీ తెలుస్తుంది. ఆ రియాలిటీ తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుడు అవుతావు. బహుశా సూపర్ న్యాచురల్ ప్రాల్ టేస్ట్ మీరు చూసినట్టే ఉన్నారు. సీరియస్లీ దేవుడు అవ్వడము అట్లంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ డివైన్ అండి, ప్రతి ఒక్కడు అదే. కాకపోతే దాన్ని ఎంతో దూరంగా బతుకుతూ ఉంటాం, మనం సపరేట్ ఇది సపరేట్ భయంకరమైన మాయలో నిద్రపోతూ ఉంటాం అసలు యాక్చువల్గా. సో మోక్షం అంటే నిద్ర లేవటం, యాక్చువల్గా స్లీప్ నుంచి లేవటం చెప్పాలి. లేచారంటే మీకు రియాలిటీ కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆశయం అయితే చాలా గొప్పగా చెప్పారు. యాక్చువల్లీ మోక్షం అనే పదం చాలామందికి ఒకలాగానే అర్థమవుతుంది, చాలా ఎలాబొరేట్ చేసినందుకు, చెప్పినందుకు. అండ్ ఆశయం అయితే చాలా గొప్పది. అది మోక్షం అనే పదం అంటేనే ఇట్స్ మీన్స్ అ లాట్. చిన్న పదమే కానీ మొత్తం ఇంటర్వ్యూలో ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే రియలీ అయ్యో దయచేసి నేనేమన్నా ఇబ్బంది పెట్టింటే మీరు కట్ చేసుకోండి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశయం అదంతా కూడా మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని, ఇప్పుడు చేసిన డాక్యుమెంటరీకి మీ దాని వెనకాల ఉన్న నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. మీ శ్రమ, మీ ప్రయాస హిందువులందరినీ మేల్కొల్పాలి అనే మీ సంకల్పం, అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. చాలా ఎంజాయ్ చేశాను షో, డిస్కషన్ చాలా బాగుంది. జనాలకి కొన్ని ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయని ఆశిస్తున్నాను. కామెంట్లు కొంచెం మంచిగా రాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.